ఓం శ్రీ క్రియాయోగ ధ్యాన తపోవన సేవాశ్రమం చారిటేబుల్ ట్రస్ట్ గోవిందరాయపల్లి జ్ఞానానంద క్రియాయోగ మెడిటేషన్ సెంటర్ జీకేఎంసి ఛానల్ భక్తి సాధన సేవ. జై బ్రహ్మ జ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ రోజు సాధన చేస్తున్నారా? మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. మీకేమైనా డౌట్లు సాధన చేస్తుంటే వచ్చే సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. మనము పోయినసారి చక్కగా ఎన్నో సందేహాలు అన్ని చెప్పుకున్నాము. చెప్పిన తర్వాత మనకు అష్టాంగ యోగం గురించి పోయినసారి మనము మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ అష్టాంగ యోగం అంటే ఏంటిది, వాటి వివరణ తెలుసుకుందామని పోయిన వారం నేను మీకు తెలియజెప్పడం జరిగింది. సరే, అయితే అష్టాంగ యోగ అష్టాంగ యోగ అష్టాంగ యోగ అంటారు. అసలు అష్టాంగ యోగ అంటే ఏమిటి? అష్టాంగ యోగము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఏర్పాటు చేశారు అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాము. ఈ యొక్క వేదము కాలంలో, ఉపనిషత్తు కాలంలో యోగ విద్య అనేది మనకు ఋషులంతా కూడా దీన్ని ఆచరించారు, సాధన చేశారు. అయితే ఈ యొక్క శివ పరమాత్మ పార్వతీమాతకు సమస్త బ్రహ్మ విద్య, సమస్త యోగ విద్యల్ని బోధించారు. అయితే ఉపనిషత్తు ఋషులు ఆ యోగ విద్యని, బ్రహ్మ విద్యని, అంటే శివుడు ఆది గురువు, సమస్త విద్యలకు గురువు. పతంజలి మహర్షి కూడా పతంజలి సూత్రాల్లో చెప్తారు. కనుక శివుడు సమస్త విద్యలని మరియు అందరికి ఋషులకు అందించారు. ఆ ఋషులు ఉపనిషత్తు కాలంలో ఇవి సాధనలు చేశారు. అయితే ఆ యొక్క ఉపనిషత్తులో ఋషులు వాళ్ళ అనుభవాలని, సాధన ప్రాసెస్ ని రాశారు. అప్పుడు ఆ యొక్క ఉపనిషత్తుల, యోగోపనిషత్తుల సారాన్నంతా తీసుకొని పతంజలి మహర్షి వారు పతంజలి సూత్రాలు రాశారు. ఆ పతంజలి సూత్రాల్లో మొదటిది సాధన పాదము, మొదటిది సమాధి పాదము, రెండోది సాధన పాదము, మూడోది విభూతి పాదము, నాలుగోది కైవల్య పాదము. ఈ 4 పాదాలని, అంటే మొదలు సమాధి పాదం అంటే సమాధి స్థితి అంటే ఏంటిది, ఆ సమాధి స్థితి వలన లాభాలు ఏంటిది, ఎందుకు మనిషికి సమాధి స్థితికి చేరుకోవాలి అంటే, సమాధి స్థితి అనేది ఉద్యోగం లాంటిది. మరి ఉద్యోగం రావాలంటే ఊరికే ఉద్యోగం రాదు కదా. ఉద్యోగం రావాలంటే మనం ఏ కోర్సు చదవాలి, ఏ కోర్సు చేస్తే ఏ ఉద్యోగానికి మనం అర్హత సంపాదించుకుంటామనే వివరణ అనేది మరి మిగతా పాదాలలో వివరిస్తారు. అయితే ఉద్యోగం అనేది ఇది పర్మనెంట్ ఉద్యోగం. ఇవన్నీ టెంపరరీ ఉద్యోగాలు. మోక్షం అనేది పర్మనెంట్ ఉద్యోగం. ఆ పర్మనెంట్ ఉద్యోగం రావాలంటే మనకు ఏం కావాలి, దానికి సంబంధించిన చదువులు, దానికి సంబంధించిన కోర్సులు చెప్పినట్టుగా ఆ సమాధి స్థితిని గొప్పగా వర్ణించి, ఆ సమాధి స్థితి సాధన పాదంలో సాధన వివరాలు, ఆ నిర్వికల్ప సమాధి స్థితిని చేరుకోవడానికి గల సాధనలు వివరించారు. ఆ సాధనలనే జప సాధనతోటి, అలాగే సంపూర్ణ శరణాగతితోటి, అంటే ఈశ్వర ప్రణిధానాధ్వ అన్నారు. అంటే సంపూర్ణమైన ఈశ్వరుడికి శరణాగతితోటి కూడా మనము ఆ స్థితిని అందుకోవచ్చు. అలాగే ధ్యానంతో అందుకోవచ్చు, యోగం ద్వారా అందుకోవచ్చు, అలాగే జపం ద్వారా అందుకోవచ్చు అని, చాలా సంపూర్ణ శరణాగతితోటి అందుకోవచ్చు అని కొన్ని సాధన టెక్నిక్స్ ఇచ్చారు. అవి ఇచ్చిన తర్వాత ఆ యొక్క సాధన పాదంలో సాధనలు చేస్తుంటే కొత్త సాధకులకి అనేకమైన కొన్ని ప్రారంభంలో కొన్ని సిద్ధులు, కొన్ని మహిమలు కూడా వాళ్ళకు వస్తుంటాయి. అంటే వారి నోటికుంటే ఏదైనా చెప్తే అమలు కావడం, వాళ్ళు ఏదైనా అనుకుంటే ఏదైనా ఇది కావడం అనేది కూడా కొన్ని ఇవి అవుతుంటాయి. అయితే అలాగే తర్వాత అవి కూడా వదిలేసేసి, సిద్ధులను కూడా వదిలేసేస్తే
కొన్ని తర్వాత మనకేందంటే ఆ సాధనలో వచ్చేది విభూతి పాదం అని చెప్పారు. కొన్ని సిద్ధులు కూడా పొందుతారు సాధకుడు అని చెప్పడం జరిగింది. అయితే ఆ సిద్ధుల్ని కూడా కాదనుకుంటేనే మనము చివరిదైన కైవల్య పాదము మోక్ష స్థితిని అందుకుంటాం. ఎందుకంటే ప్రారంభంలో ఇవన్నీ కూడా ఆటంకాలనమాట. అయితే ఆ సిద్ధావస్థ చెందిన తర్వాత ఋషులు ఆ యొక్క ఏదైతే సమాధి స్థితిని అందుకున్న తర్వాత వచ్చిన సిద్ధులు అవి సాధకుడికి ఇబ్బంది పెట్టవు. అలాగే అవన్నీ గూడా వారికి శరీరము, మనసు అన్ని కంట్రోల్‌లో ఉంటాయి కనుక అవి లోక కళ్యాణార్థము ఋషులు వినియోగించారు. ఈ లోపల వచ్చే దాంట్లలో మనిషిని భ్రమ కలిగించి సాధన నుంచి పతనం జేయిస్తాయన్నమాట. కనుక ప్రారంభకులకి అవి యోగ సిద్ధులు అనేది గూడా విఘ్నాలే అని చెప్పారు. తర్వాత యోగంలో విఘ్నాలొస్తాయి అనేక రకాలుగా. మనసు సహకరించకపోవడం, శరీరం సహకరించకపోవడం, దేవతల ద్వారా వచ్చే విఘ్నాలు, ప్రకృతితోటి వచ్చే విఘ్నాలు ఇవన్నీ ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని 4 రకాలుగా విఘ్నాలుంటాయి. ఇవి దాటుకొని వెళితే సిద్ధులు గూడా విఘ్నమే అని చెప్పారు ప్రారంభంలో. అవి గూడా ముందుకు దాటుకొని వెళ్ళిన తర్వాత సాధకుడికి ఇవన్నీ గూడా దాటుకొని వెళ్ళినాక కైవల్య స్థితి అందుకుంటారని 4 పాదాలుగా జెప్పారు. అయితే ఇక్కడ పతంజలి మహర్షి మరి మనము ఈ కైవల్య స్థితి అందుకోవడానికి ముఖ్యంగా సమస్త యోగ శాస్త్రముల అంటే అష్టాంగ యోగ సారాన్ని సింపుల్‌గా క్రియాయోగం రూపంలో అందించారు. హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని మెయిన్ పాయింట్స్‌ని తీసుకొని మనకు ఈ క్రియాయోగాన్ని అందించారు. అంటే ఒక్కొక్క యోగంలో ఒక్కొక్క పార్ట్ చెప్తారు. హఠయోగంలో నేర్చుకుంటే చక్కగా ఆసనాలు ఇవన్నీ నేర్పుతారు. కొన్ని రకాల ప్రాణాయామ టెక్నిక్స్ కూడా నేర్పుతారు. దాని వలన మనం ఈ ఆసనాలతోటి చక్కగా ఆరోగ్యంగా ఉండవచ్చు. కొందరు కొంత ప్రాణాయామమే నేర్పుతారు. కొంతమంది కొన్ని టెక్నిక్ ప్రకారం ఓన్లీ ధ్యానమే నేర్పుతారు. కొందరు వేదాంత విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ, నీవెవరు? ఎక్కడి నుంచి వచ్చినావు? నిన్నెవరు సృష్టించారు? శరీరం ఏంటిది? ఆత్మ ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడికి వెళ్ళాలి? జీవాత్మ ఏంది? పరమాత్మ ఏంది? మానవుని లక్ష్యం ఏంది? అనేది విచారణ చేయండి సరిపోతుంది. విచారణ తోటి వైరాగ్యం అబ్బుతుంది. వైరాగ్యంతోటి సుఖంగా ఉండొచ్చు అని వేదాంతులు బోధిస్తారు. అయితే ఇక్కడ ఇవన్నీ గూడా ఒక్కొక్క పార్ట్ మాత్రం. అయితే ఆ విచారణ చేసినంత సేపే మనసు కంట్రోల్‌లో ఉండొచ్చు. తర్వాత మళ్ళా మనసు భౌతికంలోకి వెళ్ళిపోవచ్చు. మనసు ప్రపంచంలోకెళ్తే దుఃఖము, పరమాత్మలో లీనమైతే సుఖం. కనుక మరి ఎల్లవేళలా మనసు దైవంలో లీనం గావాలంటే దానికి అభ్యాసం గావాలి. ఒక బాగా పల్లెటూర్లలో దొంగ పశువు ఉంటుంది. చేలని పోయి మేస్తుంటుంది. దాన్ని ఒక తాడు పెట్టి కట్టివేసి మేత వేస్తుంటే రోజు అభ్యాసమై తాడు వదిలినా అక్కడే ఉంటుంది. అది అభ్యాసం అయితుంది. అలాగే ఈ మనసు గూడా ఈ చంచలమైన మనసు ఈ సాధన చేయగా దానికొక ఆనందము లభిస్తుంది సాధన ద్వారా. కనుక మనసు పరిగెత్తమన్నా బయటికి పరిగెత్తదు. ఆ ఆనందానికి మనసుని బానిస చేసేయాలి. ఇప్పుడు డ్రగ్స్ తాగిన వాళ్ళను తీసుకునే వాళ్ళు, వైన్ తీసుకునే వాళ్ళు, కొన్ని ఇంద్రియాలకు దాసులైన వాళ్ళు, వాళ్ళకి శరీరానికి హాని చేసినా, డబ్బు ఖర్చయినా, సమయం వృధా అయినా, ఎంత నష్టం చేసినా దానికి బానిస అయిన వాళ్ళు వదలరు గనక, అలాగే ఈ ధ్యానం అనే దానికి ఎవరైతే ఇందులోకొచ్చారో ఇది ఆరోగ్యాన్ని పెంచేది, ఆనందాన్ని పెంచేది, మోక్షాన్నిచ్చేది, శరీరాన్ని, మనసుని కంట్రోల్ పెట్టేది, చక్కగా మెమరీ పవర్‌ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, శాంతినిస్తుంది. అన్ని రకాలుగా విద్యార్థులకు ఏకాగ్రత ఇస్తుంది, మెమరీ పవర్‌ని ఇస్తుంది, వృద్ధులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే యువతకి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకొనడానికి కావలసిన సామర్థ్యాన్ని, శక్తిని సమర్పిస్తుంది. లక్ష్య సాధనని చేరుకొనటానికి కావలసిన ఆత్మస్థైర్యాన్ని, మనోబలాన్ని అలాగే మనకు ఆత్మవిశ్వాసాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని కలిగిస్తుంది. కనుక ఎవరెవరికి ఏదేది కావాలనో అన్నీ అందిస్తుంది. కనుక ఈ యొక్క అన్ని యోగాలకెళ్ళి సారం తీసి కడివెడు పెరుగులకెళ్ళి పిడికెడు వెన్న తీసి ఇచ్చిందే క్రియాయోగం. ఆ క్రియాయోగము చేస్తే మనకు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటాము, శాంతిగా ఉంటాం, ముక్తి పొందుతాం. ఈ ముక్తి సాధన చేస్తే అన్నీ మనకు ఇదైతాయి. ఇది కూడా కఠోరమైన సాధన కాదు. ఇది చాలా ఈజీ పద్ధతి. అందరూ చేయదగింది. ప్రతి యోగంలో కూడా ఆసన, ప్రాణాయామ, బంధన, ముద్ర, క్రియాసు ఈ 5 ఉండాలన్నమాట. ఈ 5 ఉంటే ఋషి పరంపర నుంచి వచ్చిందని ఇది పరిపూర్ణం. లేదంటే ఒక్కొక్క పార్ట్ ఉంటే మనం ఒక కన్ను, ఒక చేతి, ఒక కాలు ఉంటే వికలాంగుడు అంటారు. కనుక పూర్ణమైన వ్యక్తికి అన్ని అవయవాలు ఉంటే పూర్ణమైన వ్యక్తి. కనుక ఇవన్నీ 5 ఉంటే పూర్ణమైన విద్య అంటారు. పరిపూర్ణ విద్య అది. కనుక ఈ క్రియాయోగం అనేది పరిపూర్ణమైన విద్య. కనుక ఈ యొక్క పరిపూర్ణమైన విద్యలో మనము చక్కగా ఈ క్రియాయోగము ఎందుకు చేయాలంటే ఈ కాలమాన పరిస్థితిలో
ఇప్పుడు ప్రజలకు ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే పూర్వమైన భోజన విధానం లేదు. ఆర్గానిక్ భోజనం మనకు అందట్లేదు. అంతా కెమికల్ భోజనమే. కనుక రకరకాలుగా సైడ్స్ తోటి పండిస్తున్నారు ఏవైనా. కనుక ఇప్పుడు ఆర్గానిక్ భోజనం దొరకట్లేదు. అలాగే పూర్వకాలంలో ఉండేటంత ప్రశాంతత ఇప్పుడు లేదు. ఇప్పుడు మిషనరీ వ్యవస్థ వచ్చినప్పటికిని గూడా, ఇంత కంప్యూటర్ యుగం అయినప్పటికిని గూడా మనుషులకి ఎవరికీ శాంతి లేదు. ఎవరికి ఆరోగ్యం లేదు. మనసుల్లో గూడా స్వార్థాలు పెరిగిపోయినాయి. కనుక దీని వలన ఈ మనుషులకి ఈ కాలంలో చక్కగా ఆహ్, క్రియాయోగము తప్పనిసరి చేయాలి. దీని వలన ప్రజలు ఆరోగ్యంగా, శాంతిగా ఉంటూ మన అనుకున్న లక్ష్యాలు ముక్తిని పొందగలుగుతాం. అయితే ఇక్కడ ఈ యొక్క క్రియాయోగంలో చెప్పినప్పటికీ అయితే ఈ అష్టాంగ యోగం అంటే ఏమిటి? పతంజలి మహర్షి ఈ యొక్క అష్టాంగ యోగ సాధం క్రియాయోగం అని చెప్పారు. కానీ మరి అష్టాంగ యోగంలో ఏమి చెప్పారంటే, ఈ యోగంలో యోగ సిద్ధి కలగాలంటే నశ్రేయో నియమం విన. నియమం లేనిది శ్రేయస్సు ఉండదు. కనుక ఆ యొక్క నియమాలు ఏం చెప్పారంటే, ఈ యొక్క యోగ శాస్త్రాన్ని చాలా సముద్రం లాంటి యోగ శాస్త్రాన్ని 8 లెవెల్స్‌గా అందించారు. దాన్ని అష్టాంగ యోగం అన్నారు. ఆ 8 లెవెల్స్ ఏందంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 అంగాల్లో మొదటిది యమం అంటే అహింస, సత్యాస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ యమః. కనుక ఈ యమంలో ఏం చెప్పారంటే అహింస అంటే ఊరికే కళ్ళు మూసుకొని ధ్యానం చేయక, ఇంత యోగ సాధన చేయక ఎన్ని నియమాలేంది అని మనం అనుకుంటాం. ఒక రోగి ఉన్నారు, ఒక పేషెంట్ ఉన్నారు. తను డాక్టర్ చెప్పిన సలహాలు, సూచనలు పాటించాలి. ఏది తినకూడదో అది తినకూడదు. ఏది తినాలనో అదే తినాలి. మందులు సకాలంలో వేసుకోవాలి. ఆరోగ్య సూత్రాలు పాటిస్తే సకాలంలో రోగం నయమైతుంది. కానీ లేదా డాక్టర్ సలహాలు పాటించకుండా అస్తవ్యస్తంగా ఉందంటే ఆ రోగం నయం కాదు. డబ్బు ఖర్చు తప్ప రోగం నయం కాదు. కనుక అలాగే ఇది భవరోగము. పుట్టడం, చావడం అనే ఈ భవరోగం నుంచి అందరూ కూడా బయటపడి ఎంలైటైన్‌మెంట్ పొందాలంటే తప్పనిసరిది మినిమమ్ కనీస నియమాలు పాటించాలని పతంజలి మహర్షి యొక్క ఆశయం. మరి అహింస అంటే మేమంతా హింసకం చేస్తున్నామంటే, ఇప్పుడు మొదటిది ఆధ్యాత్మికంలో శాకాహారం అనేది చాలా మంచిది. మాంసాహారం ఒక జీవిని చంపితే వస్తుంది. అలాగే ఎట్లంటే ఒక జీవి అలాగే మనము కూరగాయలు తెంపుకున్నా, పళ్ళు తెంపుకున్నా, ఇవి తెంపుకున్నా ధాన్యాలు పండిన తర్వాత వాటి వయసు అయిపోతుంది. ధాన్యాలు తీసుకుంటాం. ఇప్పుడు వరి ఉంది. వరి అది చేను ఇది ఎండిపోయిన తర్వాతనే మనం తీసుకుంటాం వరిని. మిగతా ఏవైనా సరే పప్పు ధాన్యాలు గూడా అలాగే చేను ఎండిపోయిన తర్వాతనే కోసేసుకుంటాం. పంట వచ్చి అది వచ్చేసి అది ఎండిపోతుంది పంట. అప్పుడే మనం తీసేసుకుంటాం. ఏ ధాన్యాలైనా. ఇక మిగతాది వచ్చేసి ఈ పండ్లు, కూరగాయలు ఏవైనా అవి తెంపినా మళ్ళీ కాస్తూ ఉంటాయి. ఆకులు తెంపినా మళ్ళీ ఆ కూరలు వస్తుంటాయి. ఇంకొకటి రక్తం ఉండే జీవికి నొప్పి, బాధ, పెయిను, దుఃఖము ఉంటుంది. కానీ వాటికి రక్తము లేని జీవికి నొప్పి, పెయిన్ అనేది తెలవదు. ఇంకోటి తెంపే కొద్దీ వస్తుంది. అట్లా. కనుక ఒక జీవిని చంపితేనే మనము భోజనం తీసుకుంటాం. కనుక అది మహాపాపం. కనుక అందరూ భగవంతుడి బిడ్డలే కనుక ప్రతి జీవి ఒక జీవిని చంపే హక్కు మనకు లేదు. అలాగే అది శరీరానికి, ప్రజలకు అనారోగ్యాన్ని ఇస్తుంది. 72 గంటలు పడుతుంది జీర్ణం కావడానికి. అనారోగ్యం ఇస్తుంది. పాపము వస్తుంది. రేటు కూడా చాలా ఎక్కువ. కనుక ఒక రోజు కేజీ మాంసం తినే బదులు నెలంతా కూరగాయలొస్తాయి. అట్లా. కనుక ఆ రకంగా మనము నెల రోజులు కూరగాయలు వాడొచ్చు. అది రక్తము, మాంసపు కండలు గనక అది నూనెలో వేయించుకొని, మసాలా వేసుకొని తింటారు. ఉట్టిది తినలేరు. అదే పప్పు ధాన్యాలు గాని, కూరగాయలు గాని మనం వట్టివి కూడా తినొచ్చు. కనుక చక్కగా ఇంకా మీకు శక్తి కావాలంటే మంచిగా పప్పు దినుసుల్లో మాంసంల కంటే కూడా మాంసంలో 80% క్యాలరీల శక్తి ఉంటే ఈ యొక్క పప్పు దినుసుల్లో 124 క్యాలరీల శక్తి ఉంది. పప్పు దినుసుల్నే ఎక్కువుంది. మాంసం కృత్తులు ఎక్కువుంటాయి. అలాగే ఆకుకూరలు ఇవన్నీ కూడా త్వరగా జీర్ణమవుతాయి. ఐరన్‌ని పెంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అనేక లాభాలు ఇస్తాయి. శరీరానికి చాలా మంచిది. శాకాహారం, మానవ ఆహారం మనుషులకు ఉపయోగపడింది. కనుక మనకు ఆరోగ్యం ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, రేటు చౌక, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శాకాహారం భోంచేయడం వలన. కనుక అలాగే ఇంకొకటి అంటే హింస చేయకూడదు. అహింస పాటించాలి. మాట చేత, చూపు చేత అలాగే మన యొక్క మనస, వాచ, కర్మన మనం చేసే పనుల ద్వారా గాని, మన వాక్కు ద్వారా గాని ఏ జీవికి హాని కలగకుండా నడుచుకోవాలి. అలాగే మన మనసులో కూడా ఏ జీవికి చెడు తలవకూడదు. ఇది అహింస.
సత్యం అంటే ఈ రెండోది సత్యం. సత్యము మనము సత్యము అయితే ఎవరైతే అహింస పాటిస్తారో వాళ్ళకు భూతాలు వశమవుతాయి. సర్వభూతాలు వాళ్ళ చెంతన ఉంటాయి. అంటే ఒక పాము, కప్ప ఒక దగ్గర ఉండగలుగుతాయి. అంటే వైరజీవులు వైరం విడిచి అటువంటి యోగుల చెంతన ఉంటాయన్నమాట. అటువంటి పూర్వం యోగుల దగ్గర ఉండేది అవన్నీ కూడా. వైరజీవులు వైరం వదులుతాయి. కనుక అలాగే మనకు శత్రు బాధ అనేదే ఉండదు ఈ ప్రపంచంలో అహింస సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళకి. ఇక రెండవది సత్యం. సత్యం ఎవరు పాటిస్తారో వాళ్ళు అనుకున్న వస్తువు వాళ్ళ చెంతకు వస్తుంది. అయితే కనుక మనస వాచ కర్మన త్రికరణాలతోటి సత్యంనే పలకాలి. అయ్యో ఈ సంఘ సమాజంలో మేము సత్యం పలికితే మేము ఒక్కరోజు బ్రతకలేము స్వామి, మీరేమి సన్యాసులు, మీకేమి బంధాలు లేవు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సంఘ సమాజంలో అయినా ఒక ఋషి, ఒక జింక వచ్చింది, ఒక వేటగాడు ఒక బాణం కొట్టాడు, రెండో బాణానికి చనిపోతుంది. ఓ ఋషి కుటీరంలో వచ్చి వెనకాల దాచుకున్నది. అది వచ్చినప్పుడు ఆ ఋషి, స్వామి ఒక జింక వచ్చింది కదా, అది మీ కుటీరంలో వైపు వచ్చిందా అంటే ఆయన చెప్తే వెనకనే ఉంది కాబట్టి అతను వేటాడి చంపేస్తాడు. లేదు నేను చూడలేదంటే అబద్ధం అవుతుంది. మరి ఆ ఋషి అబద్ధం చెప్పొద్దు, జింకని రక్షించాలి. ఎట్లా ఉండాలి? చూసింది మాట్లాడదు, మాట్లాడింది చూడలేదు, చూసింది మాట్లాడదు, మాట్లాడింది చూడలేదు అని ఇట్లా 4 అయిపోయి రివర్స్ లో ఇటాటు అనే వరకు స్వామికి ధ్యానం ఎక్కువ చేసి పిచ్చి లేసినట్టుంది అని ఆయన ఆ వేటగాడు వెళ్ళిపోయాడంట. అవును, నిజంగా కళ్ళు చూసినాయి కానీ మాట్లాడలేవు, నోరు మాట్లాడగలుగుతుంది కానీ చూడలేదు కదా. చూసారు ఆయన, మరి అట్లా తప్పించుకున్నారు ఆయన. కనుక ఈ సమాజంలో మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మీ ఫ్రెండ్ వచ్చి అడిగారు ₹1,00,000, అతను తిరిగి ఇయ్యాడు, మొండివాడు, ప్రపంచం అంతా అప్పులు చేశాడు. మరి ఏం చేయాలి? లేవంటే అవునా కదా, అబద్ధం ఆడినట్టుంటుంది. ఇస్తే రావు, మళ్ళీ పోయి తిరిగి ఫుల్లుగా తాగి వాళ్ళ భార్య పిల్లల్ని కొడతాడు, లేదా ఫుల్లు తాగి ఓ బైక్ మీద పోయి నలుగురిని చంపేస్తాడు. అంతే కదా, బైక్ మీద పోతాడు, యాక్సిడెంట్ చేసేస్తాడు. అంతేనే కదా, వాళ్ళు అవుట్ వీళ్ళు అవుట్, అంతేనే కదా. మరి ఏం చేయాలి? అటువంటి వానికి మీకు ఇచ్చుటకు ఇష్టం లేదు, అయినా మీ అవసరాల నిమిత్తం ఉందనుకోండి, మీకు ఇచ్చుటకు లేవు అంటే నా అవసరాలకు ఉన్నాయని అర్థమైంది కదా. నా కుటుంబ అవసరాలకు, నా పర్సనల్ అవసరాలకు మాత్రమే ఉన్నాయన్నట్టు, అంతేనే కదా. మీకోసం మీరు పెట్టుకున్నారు కాబట్టి అంతేనే కదా, మీకు ఇచ్చుటకు లేవు, అంతే ఇంకా సింపుల్. కనుక ఇట్లా అటువంటి పరిస్థితులు, సంఘట పరిస్థితులు వచ్చినప్పుడు ఇట్లా ప్రవర్తించడంలో కూడా తప్పు లేదు. మీరు అబద్ధం ఆడొద్దు, టెక్నిక్ మీద మాట్లాడాలి అంతే. కనుక ఆ రకంగా మనము సాధ్యమైనంత వరకు, ఇది సాధనలో తప్పని పరిస్థితుల్లోనే కానీ అట్లా సాధ్యమైనంత వరకు సత్యంనే పలకాలి సాధకులు. అహింస సత్య అస్తేయం. ఇతర వస్తువులని దొంగిలించకూడదు. అంటే తెలియకుండా ఒక గుండు పిన్ను తీసుకున్నా అది దొంగతనం కిందకి వస్తుంది. అస్తేయం. అహింస సత్య అస్తేయం. బ్రహ్మచర్యం. గృహస్థాశ్రమంలో ఉన్నాము, మరి బ్రహ్మచర్యం మాకెట్లా సాధ్యమవుతుంది స్వామి అంటే, గృహస్థులకు గృహస్థ బ్రహ్మచర్యం అని చెప్పబడ్డది. భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకొని మాట్లాడుకొని ఆ ప్రకారంగా ప్రవర్తించడము ఇదనమాట. కనుక తర్వాత గృహస్థులు గృహస్థ బ్రహ్మచర్యము పాటించవచ్చు. అలాగే ఇంకొకటి అహింస సత్య అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహము. అపరిగ్రహం అంటే ఏంటంటే మనకు అవసరం లేకుండా ఇల్లంతా వస్తువులు నింపేస్తాం. ఫ్రీగా వస్తుందంటే ఏదైనా తీసేసుకుంటుంటాం, అవసరం లేదు. ఒక ఋషి తనకు అవసరం లేని వస్తువు ఎంత ఖరీదైనా సరే, మీరు 1 కేజీ బంగారు చెంపు ఇచ్చినా వాడడు, కమండలం ఇచ్చినా. తనకు అవసరం లేని వస్తువు స్వీకరించరు అట్లా. కనుక అలాగే అవసరం లేని, అవసరానికి మించి వస్తువుల్ని పోగు చేసుకోకూడదు. కనుక అట్లా ఈ విధంగా మనము ఈ యొక్క అపరిగ్రహం ఉన్నదాంతో తృప్తి పడాలి. తర్వాత ఇంకొకటి 5 అయిపోయినాయి కదా, యమం. ఇక నియమాలు చెప్పుకుందాం. నియమంలో శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని నియమ. ఇక్కడ ఈ 5 ఏమిటంటే, శౌచ అంటే మనం ఏమనుకుంటామంటే, శౌచం అంటే శుభ్రత పరిశుభ్రత. ఓహో, మేము బాగా బట్టలు ఉతుకుంటున్నాము, స్నానం చేస్తున్నాము, చాలా శుభ్రత పరిశుభ్రత మేము పాటిస్తున్నాం కదా అని మనం అనుకుంటాం. అంటే శరీరమును పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వస్త్రాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దానికంటే ఈ 2 దీంతో పాటుగా హృదయాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. కనుక ఇది శౌచం కిందికి వస్తుంది. కనుక హృదయాన్ని చాలా పరమ పవిత్రంగా ఉంచుకోవాలన్నమాట. లోపల బయట ఒకటిగానే మనము ఉండాలి. కనుక అది పవిత్రంగా దైవ భావనతోటి మనము ఉండాలి. కనుక శౌచ, సంతోష,
ఎప్పుడు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అన్‌హ్యాపీగా ఉండకూడదు. ఇది పోయింది, అది పోయింది అని ఊరికే ఎప్పుడు ఏడుపు గొట్టులాగానే ఉంటారనమాట. ఎన్ని ఉన్నా కానీ ఇంక ఇది లేదు, అది లేదు, ఇది అది అనే ఈ ఏడుపుతోటే ఉంటారు. ప్రపంచంలో అదే. ఏదున్నా ఇంకొకటి ఏదో లేదు. ఏదున్నా ఎప్పుడు లేదనే అన్‌హ్యాపీ తోటే ఉంటారు. దేవుడిచ్చిన కాడికి మన తలరాత మనం కష్టపడ్డది పూర్వ పుణ్యం పుణ్యానుసారంగానే మనకిప్పుడు దొరికిన భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని, ఆహ్, ధనము గాని, కార్లు గాని, బిల్డింగ్‌లు గాని, ఉద్యోగం గాని ఇవన్నీ గూడా మనము మన శ్రమని బట్టి ఫలితం గత జన్మ, పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి ఈ జన్మలో చేసిన శ్రమని బట్టే ఫలితం ఉంటుంది. మనం ఎంత చదివినామో అంతే ఉద్యోగం వస్తుంది. డబుల్ డ్యూటీ చేస్తే డబుల్ సాలరీ వస్తది. అంతేనా గదా! నేను 2 గంటలే చేస్తాను. అంతేనా గదా! నాకు 4 గింతల సాలరీ గావాలంటే సాధ్యం గాదు గదా! కనుక మనము కష్టే ఫలి చేసుకున్న వారికి చేసుకున్నంత ఏదైనా సరే. ఏదైనా సాధనలో ఫలితం గాని, ఇటు ఉద్యోగంలో ఫలితం గాని. కనుక ఉన్నదానితో తృప్తి పడే గుణము సాధకులు ఏర్పాటు చేసుకోవాలి. అయ్యో! లోకమంతా అట్లా లేదు గదా! మేము ఉన్నది తృప్తి పడితే ఎట్లా అంటారు. కానీ వాళ్ళు అన్ని సంపదలుండి ఏడుస్తూ బ్రతుకుతున్నారు. దానికంటే గూడా కొంతమంది చిన్న చిన్న మహా పట్టణాల్లో గూడా చిన్న డేరాలు వేసుకొని దాని కింద చిన్న చేతి వృత్తులు చేసుకుంటూ గూడా ఆ వచ్చిన 100, 50 తోటైనా ఆ పచ్చడన్నం తినుకుంటూ గూడా వాళ్ళు మ్యారేజ్ డేలు చేసుకోరా, బర్త్ డేలు చేసుకోరా, అక్కడ ఒక వాష్‌రూమ్ లేదు, వాళ్ళకి ఒక వాటర్ లేదు, కరెంట్ కనెక్షన్ లేదు. ఫుట్‌పాత్ మీదనే గడుపుతుంటారు. వాళ్ళు గూడా చాలా హ్యాపీగా జీవిస్తుంటారు. మరి సకల సంపదలుండి ఏడ్చే వాళ్ళు గూడా ఉంటారు ఆ పట్టణాలలో. అంటే మనము ఎంత చదివినాము, ఎంత సంపాదించినాము అనేది, ఎంత గొప్పవాళ్ళుగా ఉన్నామనేది కాదు. ఎంత హ్యాపీగా ఉన్నామనేది ముఖ్యం. కనుక ఉన్నదాంతో తృప్తి పడాలి. లేని దాని కోసం ఆరాట పడరాదు. కోరికలు లేనివాడు కోటీశ్వరుడు, ఆశ లేనివాడు ఐశ్వర్యవంతుడంటారు. ఉన్నదాంతో తృప్తి పడాలి సాధకులనేవారు. ఎప్పుడైతే మన మనసు తృప్తి చెందిందో బయటికి పరిగెత్తదు. అయ్యో! నేను చాలా కాలం నుంచి ధ్యానం చేస్తున్నానండి, యోగ చేస్తున్నాను, మనసు నిలుస్తలేదంటే కోరికలెక్కువున్నాయని మనిషికి. కోరికల్ని తగ్గించుకొని ఉన్నదాంతో తృప్తిగా జీవించడం అలవాటు చేసుకోండి. కూర్చున్న దగ్గరనే మీకు ధ్యాన స్థితి కలుగుతుంది. ఇక ఎల్లవేళలా మీకు ఆనందం ఎవరో తెచ్చేది మార్కెట్‌లో, ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే వచ్చేది కాదు మనం. ఆనందం అనేది మన హృదయంలో ఉంది, మన మనసులో ఉంది. మన విచారణతోటి మనకు మనం ఆనందాన్ని కలిగించుకోవచ్చు. మనకు మనం హ్యాపీ కలిగించుకోవచ్చు. వస్తువులతోటి లేదు. వస్తువులు నిండుగా ఇంటి నిండా వస్తువులు ఉన్నోళ్ళున్నారా? హ్యాపీగున్నారా? చెప్పండి. నాకు కారుంటే బెంజ్ కారుంటే చాలండి. నాకు హెలికాప్టర్ ఉంటే చాలండి. నాకు ఒక 10 ఫ్యాక్టరీలుంటే చాలండి అనుకుంటాం. ఆ! అమ్మగారులేంటిది నాకు ఒక కేజీ బంగారుంటే చాలండి అనుకుంటారు. కేజీ బంగారం హ్యాపీ ఇస్తదా చెప్పండి? వందల కేజీల బంగారు ఉన్నోళ్ళున్నారు. ఒక్కొక్క అమ్మగారి దగ్గర. వాళ్ళు హ్యాపీగున్నారా చెప్పండి? అది అది బంగారమే, చీరలే మాకు హ్యాపీ ఇస్తది. లేకపోతే అందమే హ్యాపీ ఇస్తదంటే గొప్ప 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 హ్మ్. ప్రపంచ సుందరీలున్నారు. వాళ్ళు హ్యాపీగున్నారా చెప్పండి? ఆ! అట్లా ఇది కాదు. మనకు ఇది ఆనందం ఇస్తది, అది ఆనందం ఇస్తదనేది వ్యర్థం. ఏది ఆనందాన్నివ్వలేదు. ఏదొచ్చినా పొయ్యేదే. డబ్బున్నా, అందమున్నా, వయసున్నా అన్నీ పోయేటివే. ఏది శాశ్వతం గాదు. భగవంతుడొక్కటే సత్యము, నిత్యము, శాశ్వతం. భగవంతుల్లోన మనసు లీనం జేసిన వాళ్ళే నిజంగా సుఖవంతులంట. శంకరాచార్యులు జెప్తారు ప్రశ్నోత్తరం అనే రత్నమాలలో. ఎవరయ్యా సుఖవంతులంటే ఎవరైతే దైవంలో మనసు లీనం జేసి కూర్చుంటారో వాళ్ళే నిజమైన సుఖవంతులు. లేదంటే మనసు బహిర్ముఖమైతే దుఃఖమే గదా! ప్రపంచం ఆకారంగా ఉండి కోరికలమయం. మనసు అంతర్ముఖమైందనుకో ఆనందమే గదా! అందుకనే ఋషులు ఏం లేకున్నా హ్యాపీగుంటారు అడవుల్లో, హిమాలయాల్లో. కానీ ఇక్కడ సకల సంపదలుండి గూడా ప్రపంచంలో దుఃఖిస్తున్నారు. ఎందుకంటే వీరికి మనసు స్థిరం లేదు గనక. ఆ మనసు స్థిరం పెట్టుకోనికనే ఈ ప్రాణాయామ అభ్యాసం ఇవన్నీ మనకి ఇచ్చారు. నెక్స్ట్ సాధనలో అవన్నీ టెక్నిక్స్ జెప్పారు. దానికి ప్రాణాయామ టెక్నిక్ మన ఏ యూనివర్సిటీలో, ఏ కాలేజీలో, ఏ స్కూల్‌లో చెప్పరిది. ఎందుకు? అన్ని విద్యలు తెలిసి కూడా ఏడుస్తున్నారు బ్రహ్మ విద్య లేనందుకు. అందుకనే యోగ విద్య, బ్రహ్మ విద్య ఒక సిలబస్ పెట్టాలని నా పోరాటం భారతదేశంలో సాగుతుంది. 1,00,00,000 మంది సంతకాలు సేకరించి, 1,00,00,000 మందితోటి సభ్యత్వాలిచ్చి పోరాడుతున్నాం. నా పోరాటం ఆగదు. పిల్లలకి ఎందుకంటే సూసైడ్ చేసుకుంటున్నారు మన కన్నబిడ్డలు. మన కళ్ళ ముందే. పిల్లలు మార్కులు తక్కువొచ్చినాయి, ర్యాంకు రాలేదు, ఉద్యోగం రాలేదు, ఉద్యోగంలో ఒత్తిడి అని సూసైడ్ చేసుకుంటున్నారు. మన బిడ్డలు మన ముందలనే సూసైడ్ చేసుకుంటే ఎందుకు? మన బ్రహ్మ విద్యకు, యోగ విద్యకు దూరమైనాం. ఒక సిలబస్‌గా ఉంటే చిన్నప్పుడే పిల్లలకి యోగ విద్య, బ్రహ్మ విద్య అందడం వలన వాళ్ళు సుఖంగా, శాంతిగా ఉంటారు. మెమరీ పవర్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారు, సంపూర్ణ ఆరోగ్యం ఉంటది. చిన్నప్పుడే రక్తపోటు, గుండెపోటు, బీపీ, షుగర్ చిన్న వయసులోనే వస్తున్నాయి అన్ని. టెన్షన్స్‌కి, డిప్రెషన్ రకరకాల వాటితోటి మన కళ్ళ ముందే
ఇదవుతున్నారు చూడండి. దానికంటే కూడా విదేశీయులు చూడండి చిన్న చిన్న ముక్కలు ముక్కలు కట్ చేసి యోగాన్ని చెప్పుకుంటూ వాళ్ళతో వ్యాపారం చేసుకుంటున్నారు. మనోళ్ళేమో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలి, డాక్టర్ కావాలి, లక్షల్లో సంపాదించాలంటారు. సంపాదిస్తున్నారు. కానీ అల్పాయుసుతోటే ప్రాణం వదులుతున్నారు. రోగాలమయమై. లేదా ఆ చదివే దశలో ఒత్తిడికి లోనై చనిపోతున్నారు. ఈ దుస్థితి వచ్చింది. కనుక స్కూల్ దశనే ఒక సిలబస్ ఉండాలి వాళ్ళకి. కనుక ఆ విద్యలో ఒక భాగం అయిపోవాలి. కనుక దానికోసమే మనము ఇదైతుంది. కనుక మీరందరూ కూడా మన వెబ్‌సైట్‌లో బ్రహ్మజ్ఞాన భారత సభ్యత్వం ఉన్నది తీసుకోండి. దాంట్లో మీరు కూడా మెంబర్‌షిప్ తీసుకోండి. ఉచిత మెంబర్‌షిప్‌లు ఇవి. దీనికేం ఖర్చు కాదు. ఇవన్నీ కూడా ఈ నివేదికని 1,00,00,000 మంది ఉచిత బ్రహ్మజ్ఞాన భారత్ సభ్యత్వాలని తీసుకొని ప్రభుత్వాల ముందుంచి వాటి మీద ఒత్తిడి చేసి ఇక్కడ ఒక సబ్జెక్ట్‌గా పెట్టాలనేదే మా యొక్క ఆశయం. కనుక బ్రహ్మజ్ఞాన భారత్ ఋషులంతా కూడా బ్రహ్మజ్ఞానంతో నిండి ఉన్నారు. ఇప్పుడంతా విద్యా విధానం మారింది. అంతా అజ్ఞానంలో పడిపోతున్నారు. తిరిగి జ్ఞాన భారత్ కావాలంటే అందరూ యోగులుగా తయారు కావాలి. యోగులుగా కావాలంటే చిన్నప్పుడు స్కూల్ దశ నుంచే వాళ్ళకి ఒక సిలబస్ ఉండాలి. ఉంటే వాళ్ళకి చిన్నప్పుడే యోగ విద్య, బ్రహ్మ విద్య అందుతుంది. బ్రహ్మ విద్య అంటే యోగ విద్యనేమో ఎన్‌లైటైన్‌మెంట్ పొందటానికి. బ్రహ్మ విద్య ఏంటిదంటే మనని గురించి మనము, పరమాత్మ గురించి మనము తెలుసుకోవచ్చు. కనుక చిన్న పిల్లలకి చిన్నగా వాళ్ళ మైండ్‌కి అర్థమయ్యేటట్టుగా చాలా సింపుల్‌గా వాళ్ళకి చిన్నప్పటి నుండే మెల్లిమెల్లిగా వాళ్ళకి చిన్న చిన్న సిలబస్‌లుంటాయి. ఉండి వాళ్ళకి చింత యోగాభ్యాసం, ధ్యానాభ్యాసం ఇంత కొంత సబ్జెక్ట్ ఆధ్యాత్మిక సబ్జెక్ట్ ఉంటుంది. దాని వలన వాళ్ళు ఎంతో వాళ్ళు ఉన్నత శిఖరాలు అందుకొనగలుగుతారు. మనం ఎన్ని చదువులు ఉండి ఎన్ని ఉన్నా బ్రహ్మ విద్య, యోగ విద్య లేకపోతే సున్నా. దానికి ఎప్పుడైతే భారతీయులు దూరమైనరో దుఃఖం ఇన్ని సమస్యలొస్తున్నాయి. ఎప్పుడైతే వెస్టర్న్ కల్చర్‌లో వెళ్ళిండ్రో మోడర్న్ యోగులుగా ఉండండి. డ్రెస్సింగ్ ఏం చేంజ్ చేయవలసిన అవసరం లేదు. మీరుగానే ఉండండి. కానీ బ్రహ్మ విద్య, యోగ విద్యని అధ్యయనం చేయండి. అప్పుడు మీరు అనుకున్న లక్ష్యాల్ని చేరుకుంటారు. గొప్ప వ్యక్తులైతారు. మిమ్మల్ని ఏ గుండెపోటు బాధించదు. ఏ రోగాలు బాధించవు. ఏ యొక్క డిప్రెషన్ మిమ్మల్ని దుఃఖపెట్టదు. ప్రపంచంలో ఏది మిమ్మల్ని కదిలించదు. ఒక బక్కచిక్కిన శరీరంతోటి ఉన్న ఒక ఋషి, గట్టిగా గాలొస్తే కొట్టుకపోయే ఒక శరీరం కలిగిన ఒక ఋషి కూడా ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటాడో. పర్వతమా తొలగంటే తొలుగుతుందనే కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. ఆ ఋషి ఒక నోటితోటి అంటే కూడా వణికిపోతారు రాజులు కూడా. అవునా కదా? ఎందుకు ఆ వాక్కు పవరు, ఆ యొక్క సంకల్ప శక్తి ఎట్లొచ్చింది ఆ ఋషికి? యోగ విద్య, బ్రహ్మ విద్యలో పరిపూర్ణులు వాళ్ళు. కనుక ఆ రకంగా పూర్వము గురుకులాల్లో నేర్పించేవాళ్ళు. కనుక ఆ రకంగా మనము ఇక్కడేమొచ్చేసింది మనము ఇప్పుడు శౌచము, సంతోషం అనే దానికొస్తుంది. ఉన్నదాంతో తృప్తి పడాలి సాధకులు. శౌచ, సంతోష. తపస్సు అంటే ధ్యానం. నిరంతరం ధ్యానం చేయాలి. తప్పించి చేసే ధ్యానాన్నే తపస్సు అంటారు. ఆ ధ్యానం ఎందుకు చేయాలంటే మనని మనం తెలుసుకోవడానికి. అన్నిటికి టైం ఉంటుంది. మనని మనం తెలుసుకోవడానికి టైం లేదు. ఎందుకు? మనని మనం మిస్ అయితున్నాం. దాని వలన మనం ప్రజలందరూ అనారోగ్యం పాలైతున్నారు. వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు. మనం సండే వచ్చిందనుకో క్లబ్బులకెళ్ళే వరకు తాగి తిని డిశ్చార్జ్ అయితుంది ఎనర్జీ అంతా. వారమంతా డిశ్చార్జ్ అయితుంది. అక్కడ ఇంకా సండే రోజు పూర్తి డిశ్చార్జ్ అయిపోతుంది మన ఎనర్జీ. కానీ రీచార్జ్ ఎట్లయితుంది? ఆ సండే మొత్తం అఖండ మౌన ధ్యానంలో ఉండండి. రీచార్జ్ అయితుంది. మళ్ళా వారం రోజులు శక్తియుతంగా మీ పనిని సమర్థవంతంగా చేయగలుగుతారు. కనుక దాంతో పాటుగా మనం ఉదయం, సాయంత్రం సాధనతో పాటు ఆదివారాలు మీరు సెలవు దినాల్లో చేసే సాధన మనకెంతో ఉపయోగపడుతుంది. కనుక అలాగే ఈ యొక్క మనకు సంతోష, స్వాధ్యాయం అంటే ఆత్మానాత్మ విచారణ. ఆత్మేది, అనాత్మేది, ప్రకృతి ఏది, పరమాత్మ ఏంది అనేది విచారణ చేసేది ఇది వేదాంతం అంటారు. ఈ సెల్ఫ్ ఎంక్వైరీ. కనుక ఇది చేయడం వలన మనసులో వైరాగ్యం వస్తుంది. మనసు నిశ్చలమైతుంది. అర్థం పరమార్థాన్ని తెలుసుకోగలుగుతాం. కనుక ఈశ్వర ప్రణిధాన భగవంతుడికి ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి పొందుతామో అప్పుడే మనము మనసు దైవంలో లీనమైతుంది. ధ్యాన స్థితి కలుగుతుంది. మనం అనుకున్న లక్ష్యం చేరగలుగుతాం. దైవ కృప సంపూర్ణంగా పొందగలుగుతాం. సంపూర్ణ శరణాగతి లేకుండా మనం దైవ కృప పొందలేము. అసలు నిజమైన భక్తి అంటే సంపూర్ణ శరణాగతే. మన భక్తి అంటే అలంకరణ, ఆడంబరాలు, నోములో, వ్రతాలు, పారాయణాలు, పూజలు అనుకుంటాం. కాదు, అది భక్తి కాదు. భక్తి అంటే సంపూర్ణ శరణాగతి భగవంతుడికి. భగవంతుడు తప్ప నాకేదొద్దు. ఒక చేప ఒడ్డున ఉంటుంది, నీళ్లు లేకుండా ఒడ్డున పడుతుంది. అదేం కోరుకుంటుంది? నీళ్ళలో ఉంటే చాలా అని కోరుకుంటుంది.
ఇక భగవంతుడు తప్ప నాకు ఏది వద్దనే ఒక గుణం. అంటే మరి అన్ని వదలమని కాదు. అన్నిట్లో ఉండి కూడా భగవంతుడే నాకు ముఖ్యము అనే స్థితిలో ఉండడమే అదే వైరాగ్యము, అదే భక్తి. కనుక అది ఉన్నప్పుడే మనము తరిస్తాం. ఇప్పుడు మీరు చదువుకున్న దశలో చూడండి, మీరు ఒక లక్ష్యం ఉంది. దానికోసం మీరు ఎంతో ఆ లక్ష్యం కోసం కొన్ని వదిలారు, కొన్ని ఇది చేశారు. మీరు అది తప్ప ఇంకా నాకు ఏది వద్దు అనే ఒక లక్ష్యంతో పెట్టుకున్న వాళ్ళే ఆ స్థాయికి చేరుకుంటారు. చదివే దశలో ఎంజాయ్‌మెంట్ అంటూ తిరిగిన వాళ్ళు ఏ ఉద్యోగం రాదు, ఏం లేదు, లైఫ్‌లో సెటిల్‌మెంట్ రాదు, జీవితాంతా ఏడ్చుకుంటూ ఉంటారు. అప్పుడు కొంచెం అన్ని మైండ్ కంట్రోల్ పెట్టుకొని కొంచెం అన్ని రకాలుగా ఉండి నేనేదో ఒక లక్ష్యం చేరుకోవాలని కొద్దిగా హార్డ్ వర్క్ చేసి వాళ్ళ లక్ష్యం కోసం తప్పించే వాళ్ళు ఆ లక్ష్యం చేరుకున్న తర్వాత హ్యాపీ లైఫ్ ఉంటది జీవితాంతం. అలాగే మనం ఇక్కడ గూడా ఏదైనా సరే సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. ప్రతి దాంట్లో గూడా ఫుడ్ డిసిప్లిన్ ఉండాలి. అలాగే వర్క్ డిసిప్లిన్ ఉండాలి. మనము అలాగే హెల్త్ డిసిప్లిన్ ఉండాలి. ప్రతి దాంట్లో డిసిప్లిన్ లేకపోతే అంటేనే కదా మనము ఇప్పుడు ప్రతి దాంట్లలో గూడా మనము అదేదైతే తప్పినమో అప్పుడే మనకు సమస్యలొస్తాయి. కనుక ఆ రకంగా ప్రతి దాంట్లలో మధ్య మార్గం చాలా మంచిది. భోజనం గాని, మనము నిద్ర గాని, అలాగే పనులు గాని, ధ్యానం గాని అన్నిట్లలో మధ్యంగానే ఉండాలి. ఇప్పుడు చూడండి ఉప్పు, కారం, తీపి అవసరం ఎక్కువ తీసుకుంటే షుగర్ వస్తుంది గదా! మనము పులుపు ఎక్కువ తీసుకుంటే అల్సర్ వస్తుంది. బీపీ ఎక్కువ ఎందుకైతే ఉప్పు, కారాలు ఎక్కువ తీసుకుంటే బీపీ పెరుగుతుంది. మరి ఉగాది పచ్చడిలో అన్ని మధ్యస్థంగా ఉంటాయి, టేస్ట్‌గా ఉంటాయి, తీసుకుంటాం. షడ్‌రుచులు అవసరమే. కానీ ఏది ఎంత అవసరమో అంతే. ఇప్పుడు కూర గూడా టేస్ట్ రావాలంటే అన్ని లిమిట్‌గా ఉంటేనే ఇది. ఏది ఎక్కువైనా టేస్ట్ కుదరదు. కనుక అలాగే మనము అన్నిట్లలో మధ్య మార్గంగా ఉండాలి. అందుకనే యుక్తాహార విహారస్య గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవ దుఃఖః. అది మనము అన్నిట్లలో మధ్య మార్గంగా ఉండాలన్నమాట. తిండి, నిద్ర, మెలకువ అన్నిట్లలో గూడా వ్యవహారాల్లో గూడా మధ్య మార్గాన్ని అనుసరించాలి. తర్వాత మనకు ఈ యొక్క 10 చెప్పుకున్నాం. ఈ 10 యమ నియమాలంటారు. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, యమః. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానము, నియమం. ఈ 10ని మనం సాధకులు పాటించినప్పుడు వారికి తప్పకుండా సాధనలో ముందుకెళ్తాం. ఒక రోగి పథ్యం ఉన్నట్టుగా ఈ భవరోగం నుంచి మనము పుట్టడం, చావడం అనే రోగం నుంచి మనము బయటపడి మోక్షం పొందాలంటే తప్పకుండా ఈ 10ని పాటించాలి. సన్యాసం పుచ్చుకోమని శాస్త్రం చెప్తలేదు. కుటుంబాన్ని వదిలి హిమాలయస్‌కి వెళ్ళిపోదామని శాస్త్రం చెప్తలేదు. కొన్ని నియమాలు చెప్తుంది. హిమాలయస్ వెళ్ళిన రోగి పథ్యం పాటిస్తేనే రోగం నయమైతుంది. విద్యార్థి చదువుకుంటేనే పాస్ అవుతాడు, ఉద్యోగం వస్తుంది. అలాగే ధ్యానులు ధ్యానం చేస్తే మోక్ష స్థితిని అందుకుంటారు. ఎక్కడైనా సరే, హిమాలయాలో అయినా సరే, హైదరాబాద్‌లో అయినా సరే, అమెరికాలో అయినా సరే. ఎక్కడైనా అన్నం తింటే ఆకలి పోతుంది, ఔషధం తింటే రోగం పోతుంది, సాధన చేస్తే ముక్తి లభిస్తుంది. ఎక్కడైనా అడవిలో గాని, హైదరాబాద్‌లో గాని, అమెరికాలో గాని. కనుక ఇక్కడ ఈ యమ నియమాల తర్వాత నియమ ఆసనం. స్థిర సుఖం ఆసనం అన్నారు. చాలా మంది ఏందంటే స్థిర సుఖం ఆసనం అన్నారు గదా! నీకు ఎట్లా సుఖంగా ఉంటే అట్లా కూర్చుంటే ఆసనం అంటున్నారు. పోయినసారి బాగా చర్చించిన వీటి గురించి. అస్థిరంగా కూర్చోమని, అస్తవ్యస్తంగా కూర్చోమని కాదు. స్థిరం అంటే చక్కగా, అస్థిరం అంటే ఇలా వాలిపోవడం, అలా వాడిపోవడము, పడుకొని మెడిటేషన్ చేయడం దాన్ని అస్థిరం అంటారు. చక్కగా ఒక ఆసనంలో సిద్ధాసనం, పద్మాసనం, సుఖాసనం, అనుకూలమైన ఆసనంలో స్థిరంగా కూర్చోవడమే ఆసనం అన్నారు. మళ్ళా సుఖంగా కూర్చోవాలి. కనుక ఒక ఆసనంలో దాన్ని ఆసనం అంటారు. ఒక ఆసనంలో 3 గంటలు కూర్చుంటే దాన్ని ఆసన సిద్ధి అంటారు. ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ ముందు కూర్చుంటే ఇంకా ఈ గతంలో మనం చాలా చర్చించినాం. ఇంకా ఎంత ఎక్కువ కూర్చుంటే అంత బెనిఫిట్. కనుక అలాగే స్థిర సుఖం ఆసనం. ఒక ఆసనంలో అభ్యాసం చేసుకోవాలి. మనకు ఫ్రీ టైమ్‌లో కొన్ని ఆసనాలు అభ్యాసం చేసుకోవచ్చు. కొన్ని సూర్య నమస్కారాలు గాని, ఇంకా కొన్ని ఆసనాల్ని గూడా మనం అభ్యాసం చేసుకోవచ్చు. మంచిది. ఆసనాల వలన శరీరానికి శక్తి ఖర్చు చేస్తే శక్తి పెరుగుతుంది. మనం కదలక ఏసీ రూమ్‌లో కూర్చొని కదలక 3 పూటలు తిని కూర్చుంటే సుఖంగా ఉన్నామని భ్రమపడతారు. రోగాలమయం శరీరం అయితుంది. జిమ్‌కెళ్తున్నారు. శక్తి ఖర్చు చేసి శక్తి పెంచుకుంటున్నారు. లేబరు చాలా దృఢంగా ఉంటారు. బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఎందుకు? శక్తి ఖర్చు చేస్తున్నారు. శక్తి పెరుగుతుంది. రన్నింగ్ చేయండి. వాకింగ్ చేయండి. ఎక్సర్‌సైజ్ చేయండి. ఆసనాలు వేయండి. శక్తి ఖర్చు అవుతుంది. శక్తి ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. శక్తి ఖర్చు చేస్తే శక్తి గాని మీరు 5 స్టార్ హోటల్‌లో ₹1,00,000 ప్లేట్ భోజనం తిన్నా శక్తి పెరగదు. శక్తి ఖర్చు చేసినప్పుడే శక్తి పెరుగుతుంది. పోషకాహారం ఇవ్వాలి మంచిదే. సాదాసీదా భోజనం తోటి కూడా మంచి పోషకాలుంటాయి.
ఇచ్చి కూడా శరీరానికి మంచి పోషకాలు ఇస్తూ దాంతో పాటు కొంత శరీరానికి కొన్ని ఆసనాలు అవి ఇవి చేస్తే మంచిది. సూర్య నమస్కారాలు కానీ కొన్ని చిన్న చిన్న ఆసనాలు కానీ చేస్తూ చేయాలి. కానీ ఈ క్రియాయోగం చేసే వాళ్ళకి ఈ ఆసనాలు లేకున్నా ఆ మెటీరియల్ అంతా ఇంట్లోనే ఉంది. హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని మెయిన్ అన్ని మెటీరియల్ ఇందులో ఉంది. ఇంకా వేరే కొత్తగా చేయవలసిన అవసరం ఎక్కువ పడదు. స్టార్టింగ్ లో కొంత ఏదైనా ఒక 6 నెలలు ఏదైనా కొంత చేసుకోవచ్చు, కానీ తర్వాత సాధనలో ముందుకెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏది అవసరం ఉండదు క్రియాయోగులకి. ఎందుకంటే నాన్ స్టాప్ ప్రాణాయామ సంబంధించిన ఈ యోగం గనక, ప్రాణాయామతో కూడిన సాధన కనుక, ఈ ప్రాణాయామం వలన రక్తనాళాలు, వాయునాళాలు శుద్ధి అవుతాయి. అవి ఎప్పుడు శుద్ధిగా ఉంటుందో ఇక ఏది అవసరం లేదు సాధకుడికి. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, బాడీ మైండ్ కంట్రోల్లో ఉంటుంది, చక్కగా ధ్యానం, చక్కటి సరి అయిన ధ్యానం కుదురుతుంది, అన్ని బెనిఫిట్ కలుగుతుంది. కనుక అలాగే ఇక్కడ మరి తర్వాత మనము ఆసనం తర్వాత ప్రాణాయామం, ఎన్నోది యమ, నియమ, ఆసన 3 అయిపోయినాయి. ఇక 4వది ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏంటిది? ఇది బ్రీతింగ్ టెక్నిక్. మన శ్వాసే మనసు, మనసే శ్వాస. కాసేపు ముక్కు మూసుకొని కూర్చోండి, ఏ ఆలోచన రావు. ఎందుకు? శ్వాసను కంట్రోల్ చేసినప్పుడు ఆలోచనలు కంట్రోల్ వస్తాయి. కానీ ముక్కు మూయడం అనేది అస్తవ్యస్తమైన ప్రక్రియ, అట్లా చేయకూడదు. దీని ఒక ప్రాసెస్ ప్రకారం మనం శ్వాసని వశం చేసుకోవాలి. దానికే రేచక, పూరక, కుంభక. మామూలు బ్రీతింగ్ తీసుకుంటున్నాం కదా, అది ఉచ్ఛ్వాస, నిశ్వాస అంటారు. రేచక, పూరక, కుంభక ఈ 3 కలిస్తే దీన్ని ప్రాణాయామం అంటారు. అది శాస్త్రీయంగా 2 రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రియాయోగంలో సహజ ప్రాణాయామ ఒకటి ఉంటుంది. దీర్ఘ నిమిషానికి ఒక శ్వాసక్రియ చేస్తే అది సహజ ప్రాణాయామం అంటారు. అలాగే ఆ నిమిషంలోనే రేచక, పూరక, కుంభకం అంటే తీసుకోవడం, బంధించడం, వదలడం, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో చేస్తే దీన్ని కూడా ప్రాణాయామం అంటున్నారు. దాన్ని సహజ ప్రాణాయామం అంటున్నారు, ఇది కుంభక ప్రాణాయామం అంటున్నారు. కుంభకంతో కూడిన ప్రాణాయామం. కనుక ఈ రకంగా ఈ రెండిట్లలో ఏదైనా చేయొచ్చు. 2 కూడా శ్రేయస్సే. ఈ రెండిటి వలన కూడా శ్వాస పైన ఆధిపత్యం లభిస్తుంది, శ్వాస కంట్రోల్ వస్తుంది. శ్వాస ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో అప్పుడు మనసు కంట్రోల్ అవుతుంది. తద్వారా మనము ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రత ఉన్న వ్యక్తి ఒక వంట చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది, డ్రైవింగ్ చేసినా, ఎగ్జామ్ రాసినా, మీరు ఏ ఉద్యోగంలో ఏ పనిలోనైనా మీరు ఏకాగ్రతతో చేస్తేనే పర్ఫెక్ట్ ఫలితం వస్తుంది. ఏకాగ్రత లేకుండా చేస్తే ఏ ఫలితం పొందాం, మనం పూర్తి ఫలితం పొందాం. కనుక ఇప్పుడు ఏకాగ్రత లేకుండా డ్రైవింగ్ చేశారనుకోండి, మీరు గమ్యం చేరుకుంటారో చెప్పండి? మీరు చేరుకోలేరు, మీ ఎదురుకు వచ్చిన వాళ్ళు కూడా చేరుకోలేరు. కనుక అట్లా అదే ఏకాగ్రతతో చేస్తే, డ్రైవింగ్ చేస్తే మనం గమ్యం చేరుకుంటాం, మన పక్క వాళ్ళు కూడా చేరుకుంటారు గమ్యం. కనుక అలాగే ఇక్కడ ఏకాగ్రతతో ధ్యానం చేసినప్పుడే పూర్తి ఫలితం వస్తుంది. మరి భౌతికమైన పనులకే ఎంతో ఏకాగ్రత అవసరం, మరి ధ్యానానికి ఇంకెంత ఏకాగ్రత కావాలి? భగవంతుడు చాలా సూక్ష్మం. ఎలక్ట్రాన్, న్యూట్రాన్ కంటే 1,000,000 రెట్లు సూక్ష్మం ఉంటారు. మరి ఎలక్ట్రాన్, న్యూట్రాన్ మనకు కనిపించదు, మైక్రోస్కోప్ తోటి చూస్తున్నాం. మరి అంత సూక్ష్మమైన భగవంతుడు ఉంటే కనిపించడా అంటాం. మన ఎలక్ట్రాన్, న్యూట్రాన్ చూసే శక్తి మన దగ్గర లేదు. మరి శరచక్రాలు ఉన్నాయి, అవి ఎంతో సూక్ష్మం. 72,000 నాడులు ఉన్నాయి శరీరంలో, ఎంతో సూక్ష్మం, కనిపించవు. భగవంతుడు ఇంకా వాటికంటే 1,000,000 రెట్లు సూక్ష్మం. అందుకనే భగవంతుడు కనిపించడు. మరి భగవంతుడిని చూడాలంటే మరి ఏం చేయాలి? మనము సూక్ష్మ దృష్టి కావాలి, దివ్య దృష్టి కావాలి, జ్ఞాన నేత్రం తెరుచుకోబడాలి, ఎన్లైటైన్మెంట్ పొందాలి. మరి దానికోసమే, ఆ సూక్ష్మ దృష్టి కోసమే ప్రాణాయామం చేస్తుంటే నేను ఎక్కడో వెళ్ళిపోయినట్టుంది, నాకు సూక్ష్మంగా ఉంటుంది. మహాముద్ర వేసినప్పుడు, కుంభకం ఎక్కువ చేసినప్పుడు నాకు ఎక్కడో వెళ్ళిపోయినట్టుంది అంటే సూక్ష్మంగా వెళ్తుంది, మనసు ఎక్కడ వెళ్ళట్లే. కనుక మన మనసు సూక్ష్మాతి సూక్ష్మంగా అవుతుంది. అటు సూక్ష్మంగా వెళ్ళి 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 మనిషి సూక్ష్మాతి సూక్ష్మంగా మారి మన మనసు దైవంలో లీనమైపోయి దైవాన్ని అనుభూతి పొందగలుగుతాం. ఎలా పాలు పాలలో కలిసినట్టు, తేనె తేనెలో కలిసినట్టు జీవాత్మని పరమాత్మలో ఐక్యమవుతుంది. అట్లా ఈ మనసు, ఈ యొక్క ప్రాణాయామ మనసును సూక్ష్మంగా మారుస్తుంది, నాడి శుద్ధి చేస్తుంది, రక్తనాళాలు, వాయునాళాలు శుద్ధి చేస్తాయి. మొదటి లాభం చక్కటి ఆరోగ్యం ఇస్తుంది, రెండో లాభం మనశ్శాంతి కలుగుతుంది, చక్కటి ఏకాగ్రత ఇస్తుంది, దైవంలో మనసు లీనం చేస్తుంది, ప్రశాంతత కలిగిస్తుంది. రోగాలు ఎందుకు వస్తాయి? పాపాలతోటి. మరి ఈ ప్రాణాయామ చేస్తే రోగాలు పోతున్నాయి, రక్తనాళాలు, వాయునాళాలు శుద్ధి అయితే ఏ రోగం రాదు. ఎండ, వాన, చలి, ఆకలి, దప్పి అన్ని తట్టుకుంటుంది యోగుల శరీరం. మరి ఇది రోగాలున్నా తీసి పడేస్తుంది.
అంటే ఈ రోగాలని తొలగించే శక్తి ప్రాణాయామలో ఉందంటే మరి పాపాలని తొలగించే శక్తి ప్రాణాయామలో ఉంది కదా. అందుకనే ప్రాణాయామం చేసే వాళ్ళకి పాపం లేదు. ఉన్నా రిమూవ్ అయిపోతాయి అన్ని. కనుక అంత శక్తి ఉంది ప్రాణాయామంలో. కనుక ప్రాణాయామానికి జపం తోడైతే ఇంకా దైవానుగ్రహం కూడా లభిస్తుంది. కనుక ఈ ఉట్టి జపం చేస్తే మనసు నిలవదు సంవత్సరాలు చేసిన. అదే ప్రాణాయామాల జపం చేస్తే వెంటనే మనసు నిలుస్తుంది. సిమెంటే గాని కెమికల్ కలిపితే స్ట్రాంగ్ గా ఉంటుంది. బ్రిడ్జిలు కూడా వేయొచ్చు. మనము నదుల్లో కూడా బ్రిడ్జి చేయొచ్చు. ఎందుకు? కెమికల్ యాడ్ అవుతుంది సిమెంట్ కి. సిమెంట్ గట్టిదనమే కానీ దానికి కెమికల్ యాడ్ అయినప్పుడు ఇంకా పవర్ ఎక్కువ వస్తుంది. సూర్యకిరణాలు ఉన్నాయి. డైరెక్ట్ పేపర్ ని కాలుస్తాయా సూర్యకిరణాలు? చెప్పండి. భూతద్దం ఇట్లా పెట్టారనుకోండి సూర్యకిరణాలకు. సూర్యకిరణాలు భూతద్దం మీద పడి దాని కింద పేపర్ పెట్టినాం అనుకో వెంటనే అది కాలుతుంది. అంటే సూర్యకిరణాల శక్తిని పెంచుతుంది భూతద్దం. అవునా కదా? అలా కనుక అట్లా అన్నమాట. కనుక అట్లాగే ఈ యొక్క జపానికి ప్రాణాయామ తోడైతే, ధ్యానానికి ప్రాణాయామ తోడైతే 100 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే ధ్యానం ఊరికి అన్ని టైం వేస్ట్ పనులు కళ్ళు మూసుకొని కూర్చోంటే నిద్ర వస్తుంది. ఏమొస్తుంది? ధ్యానంగా నిద్ర వస్తుంది. దాని వలన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. 100 సంవత్సరాలు చేసినా ఫలితం లేదు. రైట్ మెడిటేషన్ చేయాలి. రైట్ మెడిటేషన్ చేస్తే రైట్ ఫలితం పొందుతాం. సరి అయిన పని చేస్తే సరి అయిన ఫలితం. సరి అయిన ఏకాగ్రతతో సరి అయిన పని చేస్తే. ఏకాగ్రత లేకుండా ఏ పని చేసినా సున్నా. ఏకాగ్రతతో ఏ పని చేసినా భౌతికమైన పని గాని ఆధ్యాత్మికమైన పని గాని ఏదైనా పూర్తి ఫలితం వస్తుంది. ఏకాగ్రతతో ధ్యానం చేస్తే ఋషులు అవుతారు మీరు. కనుక ఏకాగ్రతతో ఏ పని చేసినా పర్ఫెక్ట్ అవుతాం. ఏకాగ్రత లేకుండా చేస్తే ఏమీ లేదు, జీరో బెనిఫిట్. కనుక అట్లాగే మనకు ఈ యొక్క ప్రాణాయామలో ఇంత శక్తి ఉంది. కనుక ఈ ప్రాణాయామ చేసి ధ్యానం చేస్తే మనసు ధ్యానంలో లీనమవుతుంది. కనుక ఈ ప్రాణాయామ తర్వాత ఏం చేయమంటున్నాడు? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార. మనసులో ఇంద్రియాలు బయటికి వెళ్తుంటాయి, దాన్ని లోపలికి మలుచుకో అంటున్నారు. తాబేలు తన డిప్పలోకి అన్ని అవయవాలను మలుచుకున్నట్టుగా యోగి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక. అందుకని క్రియాయోగి చూడు, నాలుక ఫోల్డ్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి, మనసు అంతర్ముఖం చేసుకోండి, కూటస్థంలో మనసు నిలపండి, ప్రాణాయామ చేయండి. ఎన్ని పనులు చెప్తున్నాం. మనసుని ఉక్కిరి బిక్కిరి అసలు దీనికి ఖాళీ సమయాన్ని ఉంచుతలేం. హాస్టల్లో పిల్లల్ని ఖాళీ సమయం ఉంచుతారా? స్టడీ అవర్స్, రెస్ట్ అవర్స్, ఫుడ్ అవర్స్, గేమ్స్ అని ప్రతిది ఒకటి వాళ్ళు బిజీ షెడ్యూల్డ్ ఉంటుంది. అలాగే ఈ మనసుని కూడా ఖాళీ పెట్టం ఈ సాధనలో. ఇంత రహస్యమైన గుహ్యతరం అంటాడు భగవద్గీతలో. రహస్యమైనవి అంటాడు అర్జున. ఇవి సాధన చాలా రహస్యమైంది. నేను పూర్వము ఇక్షాకువు చెప్పిన, ఆ సూర్యుడికి చెప్పిన, సూర్యుడి నుంచి ఇక్షాకువుకు, తర్వాత మనువుకు ఇట్లా పరంపరగా అందిందయ్యా అంటారు. అవునా? ఆ నుంచి అక్కడి నుంచి మనకు వేదవ్యాసుడు, వశిష్ఠుడు, వేదవ్యాస, గౌడపాద, శంకరాచార్య, ఇట్లా మనకు బాబాజీ మహారాజు, పతంజలి మహర్షి, బాబాజీ మహారాజు, ఇట్లా మనకు పరంపరగా అందుతుంది. ఎంత అన్ని కూడా బ్రహ్మ విద్య, యోగ విద్య. కనుక ఇది గుహ్యమైంది, రహస్యమైంది అని పదాలు వాడారు భగవద్గీతలో. కనుక ఇక్కడ కర్మయోగం, ధ్యానయోగం రెండు చెప్పారు. కర్మయోగం కుటుంబ పోషణ, దేహ పోషణ, ధన పోషణ. ధ్యానయోగం ఎన్లైటైన్మెంట్ పొందడానికి, మనం మోక్షం పొందడానికి. కనుక ఇక్కడ ప్రత్యాహారం అంటే ఇంద్రియాలని అంతర్ముఖం చేయడం. బయటికి వెళ్తున్న ఇంద్రియాలని అంతర్ముఖం చేయాలి. తర్వాత ధారణ అంటే ఒక తైలధార వల్ల ఒక డబ్బాలో నుంచి ఒక డబ్బాలోకి నూనె పోస్తుంటే ఎట్లా ఉంటది, అలాగే ఒక దగ్గర దీపం ఉంటే, గాలి ఉంటే కదులుతుంది దీపం. దీపము కదులుతుంది, గాలి లేకపోతే దీపం కదలదు. మరి ప్రాణాయామం అంటే ఏంటిది? గాజు సీసా. దీపము ని గాలి కదులుతుంది. సంకల్పాలు, కోరికలు, ఆలోచనలు మనసుని కదిలిస్తాయి. మనసు అనేది దీపం, థాట్స్ అనేది గాలి, ఆలోచనలు. మరి ఆలోచనలు రాకుండా ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణాయామం అనేది ఏంటిది? ఈ యొక్క దీపం గదిలోదంటే, జ్యోతి గదిలోదంటే దాని మీద ఒక గాజు సీసా పెడతాం. పూర్వం మనము చేతిలో ఇప్పుడు పట్టుకునేది కదా, దాన్ని ఏమంటారు? ఈ యొక్క కందిలి అంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఏదో అంటారు. అవునా కదా? లాంతర్ అంటారు, ఒక్కొక్క దగ్గర లాంతర్ ఉంది. మరి ఆ లాంతర్ లో మరి లాంతర్ పూర్తి లాకుంటుందా గాజు సీసా? పూర్తిగా ఉంటే ఆక్సిజన్ అందదు, దీపం మారిపోతుంది. కొంచెము పైన ఓపెన్ ఉంటుంది, కొంచెం అక్కడ ఆక్సిజన్ అందుతుంది. వాటికి కూడా ఆక్సిజన్ అవసరం, దీపానికి కూడా కొంచెం అవసరం. ఎక్కువ గాలి ఉంటే నిలవదు. కనుక ఆ యొక్క లాంతర్ లో ఉండే ఆ గాజు సీసాకు ఎట్లయితే ఉంటుందో ఆ దీపానికి రక్షణగా ఉన్నట్టు ప్రాణాయామ కూడా మన మనసు కదలకుండా
ఆలోచనలు రాకుండా కంట్రోల్ చేస్తుంది. కనుక ఇప్పుడు దీన్ని ఈ యొక్క ఆలోచన మనము అంతర్ముఖ తర్వాత ధారణ అంటే ఒకే వస్తువు మీద ఏకాగ్రత పెట్టడం. ఒకే వస్తువు మీద తదేక నిష్ట వీరికి ధారణాశక్తి ఎక్కువండి అంటారు కొంతమంది. ధారణాశక్తి ఎక్కువ అంటే ఏకాగ్రత ఎక్కువ అని అర్థం. ధారణ అంటే ఏకాగ్రత. ఒకే వస్తువు మీద ఒక దేవుడి పటం మీద, ఫోటో మీద, ఒక విగ్రహం మీద కొంతమంది ఒక డాట్ పెట్టి చూడండి లేదా సూర్యుడిని చూడండి అంటారు కదా. ఒక వస్తువు మీద ఇష్ట దైవం మీద మనసు నిలిపి ఏకాగ్రతగా ధారణ చేయడము. అది తప్ప ఇంకా వేరే ఏది స్మరించకపోవడం. యూత్ ఉన్నారు, వాళ్ళకు కూడా ధారణ ఉంటుంది. అర్ధరాత్రి లేచినా రాత్రిపూట కూడా తన ఇంజనీర్ అయినట్టు, డాక్టర్ అయినట్టు కలగంటుంటాడు. ఉద్యోగం కావాలనే పిచ్చిలో ఉన్న వాళ్ళు. అవునా కదా? అవునా? ఒక బాగా ప్రేమలో ఉన్నవాడు అనుకోండి, ఆమెతో పెళ్లి అయినట్టు, పిల్లలు కన్నట్టు, హ్యాపీగా జీవించినట్టు అదే కలల్లో ఉంటాడు. అంతేనా కదా? వాళ్ళకు వాళ్ళు అమెరికాలో ఉన్నా కానీ వాళ్ళు ప్రేమించిన వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ స్మరణలో ఉంటారు. అవునా కదా? ఉండరా చెప్పండి? అంటే పక్కన ఉన్నట్టే మాట్లాడిన భ్రమలో ఉంటారు. అంటే ఆ యొక్క వాళ్ళ ఆలోచన ఇంకా వేరే ఉండదు. అలాగే ఋషులు కూడా పరమాత్మ స్మరణ లేకుండా క్షణకాలం ఉండలేరు. అందుకని ఆనాడు గోపికలని నారదులు వచ్చేసి నేను భాగవతం చెప్తాను రండమ్మా అంటే, మా చిత్తాలు ఖాళీ లేవు, దేవాది దేవుడైన కృష్ణుడికి ఎప్పుడో అంకితం అయిపోయినాయి నారద మహర్షి అన్నారు. అప్పుడు అన్నారు, మీరు భక్తి చేస్తే నా గోపికల్లాగా చేయండి. చదువు రాదు వాళ్ళకి, పాపము అమాయకులు. కానీ ఎంత కృష్ణ భక్తి ఉందో వాళ్ళకి. చదువుతో సంబంధం లేదు. నేను ఇంటర్వ్యూలు చేసిన ఎంతో మంది నిరాహార యోగులు ఉన్నారు. మాణికేశ్వర మాత, ప్రహ్లాద్యాని, సత్యనారాయణ బాబా, మౌని బాబా, ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావుల ద్వారా కూడా నేను వాళ్ళని కలిసి చర్చించినాను. కొన్ని వందల మంది ఋషుల హిమాలయాల్లో నిరాహార యోగులు వాళ్ళు. అటువంటి వాళ్ళు చెప్పింది ఒకటే, వాళ్ళు సంపూర్ణ శరణాగతితో ఉన్నారు భగవంతుడికి. వారు నిరాహార యోగులుగా ఉన్నారు. వాళ్ళు ఒకటే. అట్లా కనుక భగవంతుని వదిలి ఒక క్షణం కూడా వాళ్ళు ఉండలేరు. చేప నీళ్ళని వదిలి ఉండలేరు, వాళ్ళు దైవాన్ని వదిలి ఉండలేరు. ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్టేజి అందుకున్నారు వాళ్ళు. కనుక మనము మరి వాళ్ళలాగా అన్ని వదిలి ఉండాలని లేదు ఇక్కడ. ఒక గృహస్థాశ్రమంలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ కూడా ఒక యోగి ఆత్మకథ గురువులు ఫ్యామిలీ లైఫ్ లో ఉండి కూడా ఎన్లైటైన్మెంట్ పొందారు, ఋషులుగా ఉన్నారు. ఎక్కడ బాధ్యతలు విస్మరించనక్కర్లేదు. అన్నిట్లలో ఉండి కూడా భగవంతుడే శాశ్వతమని భగవంతుని ఎందు మన మనసు నిలిపి సంపూర్ణ శరణాగతితో అన్ని బాధ్యతలు నెరవేర్చాలి. కనుక ఆ రకంగా మనం ధారణ తర్వాత, ధారణ అంటే ఏకాగ్రత. భగవంతుని మీదే మన ఏకాగ్రత ఉండాలి. తదేక నిష్టతో ఎట్లా ఉండాలంటే, ఒక డబ్బలో నుంచి ఇంకో డబ్బలోకి నూనె పోస్తే తైలధార వలె కట్టుకట్టుగా రాదు. నూనె పోస్తున్నప్పుడు ఎట్లుంటుంది? అఖండ ధార, తైలధార వలె. అట్లా మన ఏకాగ్రత కూడా దైవం మీద ఒక క్షణం కూడా గ్యాప్ లేకుండా ఏ పని చేస్తున్నా ప్రహ్లాదుడి వలె పానీయంబులు ద్రావుచును, గుడిచుచును, లక్షించుచును, ఆశ లీలా నిద్రాదులు చేయుచును అన్నట్టుగా ఎల్ల వేళల మనం తింటున్నా, తిరుగుతున్నా, పడుకున్నా, ఎక్కడ ఉన్నా దైవ భావన తోటే మనం గడపగలిగితే అంతకంటే హ్యాపీ ఇంకేది ఉండదు. ఎప్పుడైతే ఆనందాన్ని రుచి చూసిన ఋషులకు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆనందంలో ఉన్నారు. మనం ఎట్లుంటుందంటే, ఈగ ఏం చేస్తుంది? కొద్దిసేపు మలం మీద, కొంతసేపు తేనె మీద వాళ్తుంది. అదే తేనెటీగ ఏం చేస్తుంది? పూల మీద మకరందం మీదే వాళ్తుంది, దుర్వాసన మీద వాలదు. ఈ ప్రపంచకులు ఏం చేస్తారంటే కొంతసేపు ఏంటంటే ప్రపంచం మీద, కొంతసేపు పరమాత్మ మీద. పూజ చేసినంతసేపు పరమాత్మ మీద, మిగతాప్పుడు ప్రపంచం మీదకి వెళ్తుంది. అప్పుడు ఉంటే అన్న హ్యాపీగా ఉంటాడు. ప్రపంచంలో మీరు చేసే డ్యూటీ కూడా ఒక పూజ లాగా భావించాలి. ఒక మెడిటేషన్ లాగా మీరు భావించగలిగితే మీరు ఋషులే, మీరు ఒక యోగి. తినేటప్పుడు యోగి, పని చేసేటప్పుడు యోగి, పడుకునేటప్పుడు యోగి, ధ్యానం చేసేటప్పుడు యోగి, సతతం యోగి అన్నాడు భగవద్గీతలో. తస్మాత్ యోగి భవ అర్జున, ఎల్లప్పుడు యోగిగా ఉండు. సతతం యోగిగా ఉన్నాడు. మనం ఏం చేస్తాము? తినేటప్పుడు భోగి, కంట్రోల్ లేకుండా తింటున్నాం కాబట్టి భోగి. అవునా కదా? ధ్యానం చేసేటప్పుడు యోగి, పడుకునేటప్పుడు రోగి, బాగా అలసిపోయేస్తాం కాబట్టి శవంలాగా పడిపోతాం. 3 అవతారాలు ఉన్నాయి రోజుకి. ఈ మూడింటిని కంట్రోల్ చేసుకొని సతతం యోగి. మనం ఒక ధ్యానంలో ఎంత ప్రశాంతత స్థితిలో గడుపుతున్నామో, మన డ్యూటీలో, మాట్లాడేటప్పుడు, వ్యవహారంలో, మన డ్యూటీ చేసేటప్పుడు, మన పనుల్లో, అన్నిట్లలో కూడా ఆ ప్రశాంతత స్థితిని గడపగలగాలి. ఎప్పుడు మనం బాగా సాధన చేసినప్పుడు అది ఒక అలవాటు కిందికి మారిపోతుంది మనకి. కొంతమంది దూషించడంలో కూడా గౌరవంగా దూషిస్తారు. అవునా? అవునా కదా? అట్లా అంటే వాళ్ళ యొక్క భాష మధురంగా ఉన్నప్పుడు, వారికి ఆ సంస్కారం ఉన్నప్పుడు, ఆ దూషణలు కూడా ఎదుటి వ్యక్తిని దూషించినట్టు ఉండదు, పొగిడినట్టే ఉంటది.
మర్యాదస్తులు అండి అంటారు కదా, మర్యాదగా మాట్లాడినట్టుగా ఉంటుంది. అట్లాగే ఇది అలవాటు కిందికే మర్యాదస్తులు ఎదురు వాళ్ళని దూషించనీకి కూడా రాదు వాళ్ళకి పాపం. ఆ! కనుక అలాగే ఇక్కడ గూడా మనకు ఆ యొక్క ఆ భావనలో, దైవ భావనలో ఉన్న వాళ్ళకి అది దైవ కార్యంగానే మారిపోతుంది మన ప్రతి పని గూడా. ఆ దైవ కార్యంగా జేయాలి. అదే యోగం. తాబేలులాగా మారాలి. చేప ఉంది నీళ్లు లేదు బ్రతకలేదు. సింహం ఉంది అడవి లేనిది బతకలేదు. తాబేలు అడవిలో అయినా ఉంటది, నీళ్ళలో అయినా ఉంటది, ఎండకుంటది, వానకుంటది, చలికుంటది. ఆ! ఏమి లేకపోతే లోనికి అవయవాలను ముడుచుకొని చక్కగా కూర్చుంటది వారమైనా. అవునా? మనం గూడా ఉద్యోగం చేస్తూ గూడా హిమాలయాలో ఉండే యోగిలాగా ప్రశాంతత స్థితి గడపగలగాలి. ఫ్యామిలీలో ఉండి గూడా అవన్నీ వ్యవహారాలు మీకు మీకు ఏమి ఇంటిలోని పోరు ఇంతంత గాదయ్యా అంటారు. అవునా? ఎన్నో బాధ్యతలు, ఎన్నో ఇది వంట, తంట, ఉద్యోగం ఇవన్నీ ఎన్నో ఒత్తిళ్ళుంటాయి. ఇంట్లో ఒత్తిళ్ళు, ఉద్యోగ ఒత్తిళ్ళు రకరకాలుగా ఇది కాసేపు కూర్చునే వరకే ధ్యానంలో అన్నీ గుర్తుకొస్తాయి. డ్యూటీ టైమ్ అయిందో, వంట చేయాలనో ఇవన్నీ. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు అన్ని వదిలి అడవికెళ్ళడం ఈజీ. అన్నిట్లలో ఉండి సాధించడం గ్రేట్. అర్థమైందా? కనుక అన్నిట్లలో ఉండి సాధించడమే గ్రేటు. కనుక మీరు అన్నిట్లలో ఉండి సాధన చేస్తుంటే మీరు అవన్నీ సమర్థవంతంగా చేసే సామర్థ్యం మీకు లభిస్తుంది. అన్నిట్లలో సమర్థవంతంగా ఇంక మీరు ఎట్లా అంటే ఇక మీరు తాబేలులాగా అయిపోతారు. మిగతా వాళ్ళ పరిస్థితి చేపలాగా లేదా సింహంలాగా. మీరు తాబేలులాగా ఎక్కడైనా మీరు అట్లా అన్నిటికంటే ఈ సంసారం ఈదుతూ సాధించడం అనేది గ్రేటు. కనుక ఇంక మీరు ఇంట్లోనే ఈ విద్యలనే ఆరితేరిపోయిండ్రనుకో ఇక మిమ్మల్ని ఎవ్వరు కదిలించలేరు. అట్లా కనుక ఆ రకంగా మీరు తయారు కావాలి తాబేలులాగా. అందుకనే భగవద్గీతలో తాబేలు చోటు చేసుకున్నది ఉపమానంగా, ఎగ్జాంపుల్‌గా. ఏది? కూర్మో అంగాని సర్వశః. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? కృష్ణ అసలు స్థితప్రజ్ఞుడు అంటే ఎవరంటే తాబేలులాగా ఉంటాడు. ఎండ, వాన, చలి ఎక్కడైనా ఉంటాడు. నీళ్ళలో ఉంటాడు, బయట ఉంటాడు. అన్ని అవయవాల్ని లోనికి ముడుచుకొని ఉంటది తాబేలు. అట్లా స్థితప్రజ్ఞుడు కూడా తన మనసుని, ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకొని పరమాత్మ ధ్యానంలో ఉంటారు అని ఎగ్జాంపుల్ చెప్పారు. కనుక అట్లా మనం కూడా తాబేలులాగా ఉండాలి. ఈ క్రియాయోగం తాబేలులాగా ఉండేటట్టు చేస్తుంది. కనుక అలాగే ధారణ తర్వాత ధ్యానం. ఏకాగ్రతను ఎప్పుడైతే పెంచుకున్నామో ధ్యాన స్థితి కలుగుతుంది. పరమాత్మ మీద మనం ధారణ చేసి, ధ్యానం చేసి, మన ఆత్మ మీద మనం ధారణ చేసి ఏకాగ్రతను పెంచుకుంటే బాగా పెంచుకోవడం వలన ధ్యాన స్థితి కలుగుతుంది. ఆ ధ్యాన స్థితిని బాగా పెరిగినప్పుడు తొండబోయి ఊసరవిల్లి అయితదంటారు కదా! ఆ ధ్యానం ముదిరితేనే సమాధిగా మారుతుంది. అట్లాగే ధ్యానాన్ని పెంచుకొని తదేక ధ్యాన నిష్టలో ఉన్న తర్వాత మామూలుగా కీటకము ఒక పురుగుని భ్రామరం తీసుకొచ్చి అక్కడ పెట్టేసి రోజు దుంకార నాదం చేస్తుంటే ఆ కీటకం కూడా భ్రామరంగా మారిపోయినట్టుగా దీన్ని స్మరిస్తే తను ఇప్పుడు ఇనుప కడ్డి నిప్పులో పెడితే నిప్పు ఆకారంగా మారినట్టు, అలాగే నది పోయి సముద్రంలో కలిసి సముద్రంగా మారినట్టు ఈ జీవాత్మ పరమాత్మ నుంచి విడబడ్డది. సముద్రం నీళ్ళే మళ్ళీ వర్ష రూపంలో పోయి నది రూపంలో మారింది. తిరిగి సముద్రంలో కలిసి సముద్రంగా మారుతుంది. అలాగే ఇక్కడ కూడా జీవాత్మ పరమాత్మ నుంచి విడిపడి ఇన్ని దుఃఖాలు మన మూల స్థానమైన ఆ పరమాత్మలో లీనమైతేనే మనకు సుఖం. ఇంకా మనసు నది ఎక్కడ ఉన్నా పాచి పట్టిపోతుందో ఇదైతుందో. కానీ సముద్రంలో కలిస్తే నామరూప గుణాలు కోల్పోయి సముద్రంగా మారిపోతుంది. సముద్రం అనే పిలువబడుతుంది. అక్కడ అందుకనే మహాత్మ అంటారు. అన్ని ఆత్మలు తన ఆత్మగా కలిగినాడు మహాన్ ఆత్మ. మహాత్మ అంటారు కొంతమందిని. ఎందుకు చెప్పండి? ఒక ఋషులని వాళ్ళు అన్ని ఆత్మలు నావే అనే భావనలో వాళ్ళు ఉంటారు. అంత నా స్వరూపం అనే భావనలో ఉంటారు కాబట్టి మహాత్మగా మారిపోతున్నారు వాళ్ళు. ఆత్మ మహాత్మ. కనుక అట్లా ఆ రకంగా వాళ్ళు ఈ రకంగా మనకు అప్పుడు ఎక్కడ చూసినా తన స్వరూపం కంటే వేరుగా తన సుఖం సర్వజీవుల సుఖం తన సుఖంగా, సర్వజీవుల దుఃఖం తన దుఃఖంగా భావిస్తారు ఋషులు. అందుకనే ప్రపంచం కోసం ఎంతో మేలు చేస్తారు. అందుకనే వేదవ్యాసులు ఇన్ని వేదాలు రాసి పెట్టారు. శంకరాచార్యులు ఇంత తిరిగి బోధించారు. వివేకానందులు ఇంత పరితపించారు లోకం కోసం. కనుక ఎందుకంటే ప్రపంచం అంతా నా వాళ్ళు అనుకుంటాం. మనం ఏంటంటే చిన్న ఫ్యామిలీ నా వాళ్ళు అనుకుంటాం. వాళ్ళ కోసం బీపీలు, షుగర్లు వస్తాయి. ఇంకా రకరకాలుగా వాళ్ళ కోసం ఎన్నో టెన్షన్స్, ఎన్నో దుఃఖాలు అనుభవిస్తాం. ఎన్నో త్యాగాలు కూడా చేస్తాం చిన్న కుటుంబం కోసం. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచం కోసం గొప్ప త్యాగాలు చేస్తారు. ప్రపంచం కోసం గొప్ప తపస్సులు చేస్తారు. ప్రపంచం కోసము గొప్ప సంకల్పం కలిగి ఉంటారు. ప్రపంచానికి మేలు చేసే దిశలో ఉంటారన్నమాట ఋషులు.
విశ్వ కుటుంబము వసుదైక కుటుంబంగా వాళ్ళు జీవిస్తారు. మీరు ఏంటంటే చిన్న కుటుంబం కోసమే, కానీ వసుదైక కుటుంబం కోసము ప్రపంచంలో అందరికి మేలు చేస్తూ కూడా ఋషులు హ్యాపీగా ఉంటారు. మీరు చిన్న కుటుంబాన్ని కుటుంబంలో నలుగురు ఉంటారు. ఆ నలుగురిని పోషించుకోనికే బీపీలు, షుగర్లు, రకరకాలుగా గొడవలు, కొట్లాటలు, మనశ్శాంతి లేక, అశాంతి లేక, రోగాల పుట్ట, శరీరం, మనసు శాంతి లేదు, శరీరం ఆరోగ్యంగా లేదు, మనసు ఆరోగ్యంగా లేదు, రకరకాల టెన్షన్స్ తోటి దుఃఖిస్తుంటారు. ఎవరు? సాధన లేని వాళ్ళు, బ్రహ్మ విద్య యోగ విద్యకు దూరం ఉన్నవాళ్ళు. అందుకనే బ్రహ్మ విద్య యోగ విద్య స్కూళ్ళలోనే ఉండాలి. స్కూల్ దశలనే ఒక పాఠ్యాంశంగా ఉంటే ఈ దుఃఖాలు ఉండవు. ఎప్పుడైతే ధ్యానం నుంచి సమాధి స్థితికి వెళ్ళిండ్రో వాళ్ళు ఎన్లైటైన్మెంట్ పొందారో ఇంక అంతా సుఖమే. నువ్వు నేననే భేదం లేదు. మమాత్మ సర్వభూతాత్మ సర్వం బ్రహ్మమయం జగత్తు అనే స్థితిలో ఉంటారు. కనుక ఏ దుఃఖాలు లేవు ఇంకా వాళ్ళకి. ఏ దుఃఖాలు బాధించవు వాళ్ళని. దుఃఖాలు లేవా రమణ మహర్షికి? లేదా మరి ఎన్లైటైన్మెంట్ పొందినాక మరి వారికి క్యాన్సర్ గడ్డ వచ్చింది, అందులో పురుగులు పడినాయి. మామూలు వాళ్ళు అయితే దుఃఖిస్తారు. ఇంట్లో వాళ్ళని ఎవరిని నిద్రపోనివ్వరు. కానీ వాళ్ళు బ్రహ్మానంద స్థితిలో ఉన్నారు. ఈ శరీరం నేను కాదు, ఈ తనువు నేను కాదు, ఈ మేను నేను కాదు. మేను అంటే శరీరం. ఈ మేను నేను కాదు అనే స్థితిలో ఉన్నాడు. దేహం నేను వదిలి ఆత్మ నేనులో ఉండండి అన్నారు. ఆత్మ నేనులో ఉన్న వాళ్ళు సుఖాలు, ఎన్ని బలవంత దుఃఖాలు వాళ్ళని దుఃఖ పెట్టవు. దుఃఖాలు ఉండవని కాదు, సమస్యలు ఉండవని కాదు, అవి దుఃఖించవు, వాళ్ళని బాధ పెట్టవు. కనుక నది అయితే ఉప్పొంగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సముద్రము, నేను సముద్రాన్ని పూర్వం మీద పడితే కష్టం, కానీ తన కట్ట లేకుండా అద్దు దాటదు. మామూలు అయితే చూడండి, చెరువులు ఉప్పొంగుతుంటాయి, చెరువులు కట్టలు తెగిపోతుంటాయి, మామూలు నదులు కూడా ఉప్పొంగుతుంటాయి. అవునా? కనుక ఆ రకంగా మనకు ఈ యొక్క వాళ్ళు ఎన్లైటైన్మెంట్ పొందితే ఇంకా సర్వ దుఃఖాలు పోతాయి. ఏది తెలుసుకుంటే తెలుసుకోవాల్సిందే లేదో, ఇంకా ఏది చదివితే ఇంకా చదవవలసిందే లేదో, ఏది పొందితే ఇంకా పొందవలసిందే లేదో, అదే పరిపూర్ణం. ఈ టెంపరరీ ఉద్యోగాలు ఇవన్నీ కూడా బయటివి. అది పర్మనెంట్ ఉద్యోగం అంటే మోక్షం, పర్మనెంట్ హ్యాపీనెస్. ఇవి తాత్కాలికమైన ఆనందాలు. ఈ ఫంక్షన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, పెళ్లిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్స్, పబ్బులు, క్లబ్బులు, ఇవన్నీ ఏవైతే ఉన్నావో ఇంద్రియాలతో శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే అనుభవించేది ఉందో జీవులు, ఇవన్నీ దుఃఖమయం. ప్రారంభంలో అల్ప సుఖం, అధిక దుఃఖం, అంటే కొంచెం హ్యాపీ, ఎక్కువ దుఃఖం. కనుక ఇవి తక్కువ శ్రమ, ఎక్కువ ఆనందం ఇందులో ఆధ్యాత్మికంలో. ఇది శాశ్వత ఆనందం. మిగతావి టెంపరరీ ఆనందాలు, టెంపరరీ హ్యాపీనెస్. ప్రపంచంలో పొందేటి, ప్రపంచ వస్తువులతోటి, వ్యక్తులతోటి పొందేటిది, మనం పొందే ఆనందాలు అనేది టెంపరరీ ఆనందాలు. పర్మనెంట్ ఆనందం అంటే ఎన్లైటైన్మెంట్లు. దాని ద్వారానే మనము శాశ్వత ఆనందాన్ని, శాశ్వత సుఖాన్ని పొందుతాము. దానికోసమే మనం మానవ జన్మ తీసుకున్నాము. కానీ అది తెలియదు. అసలు మనము పుట్టడము, పెరగడము, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడము, ఇవన్నీ ఇదే లైఫ్ అనుకుంటే జంతువులు కూడా ఆ పని చేస్తున్నాయి. పంది ఉంది, ఒక్కసారికే 10 సంతానం. జీవితంలో 10 సార్లు అది డెలివరీ అయింది అనుకోండి, 10 × 10 100. మనం 2 పిల్లల్ని పోషించడానికే కష్టపడుతున్నాం. అది చక్కగా ఏం బిడ్డ రండి, ఇంకా మంచిగా మోరిలో ఎంజాయ్ చేద్దాము, డ్రైనేజీలో ఎంజాయ్ చేద్దాం, రండి మంచిగా బురద తిందాము అని హ్యాపీగా అవి అదే ఆనందం అని బ్రతుకుతున్నాయి. ఇక మనం కూడా లోకంలో ఇవి అంతా ఏదో జంక్ ఫుడ్ తోటైనా ఆనందపడుతున్నాం కదా, వేటి ఆహారం అది. అయితే ఈ రకంగా మరి ఇదే లైఫ్ అనుకుంటే జంతువులు కూడా ఇవి చేస్తున్నాయి. మరి వాటికి మనకి తేడా ఏమిటి? డిఫరెన్స్ ఏంటిది? వాటికి 4 కాళ్ళు ఉన్నాయి, మనకి 2 కాళ్ళు ఉన్నాయి. అంతేనా? మనం 2 కాళ్ళ జంతువు అవుతున్నాం. మనము ఎన్లైటైన్మెంట్ పొందడానికి వచ్చినాం. కోట్ల జన్మాల పుణ్యం చేత ఈ మానవ జన్మ వచ్చింది మనకు. కనుక మానవ జన్మ లక్ష్యం మోక్షం, ఎన్లైటైన్మెంట్. ఇవి అన్ని ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారాలు చేసుకుంటూ ఫ్యామిలీ జీవితంలో ఉంటూ కూడా పొందవచ్చు, ఋషులు నిరూపించారు. కనుక ఈ అష్టాంగ యోగం చేస్తే ఏంటిదంటే సమాధి స్థితి కలుగుతుంది, తద్వారా మోక్ష స్థితిని అందుకుంటాం. కనుక ఏది? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. చివరిది సమాధి స్థితి, మోక్ష స్థితి. కనుక ఈ అష్టాంగ యోగ సారంలో కూడా సింపుల్ గా అష్టాంగ యోగ సారాన్ని క్రియాయోగంలో చెప్పి 6 ముద్రలు చేస్తే ఈ సమాధి స్థితి అందుతుందని పతంజలి మహర్షి చెప్పారు. దాన్ని వారి శిష్యులైన బాబాజీ మహారాజు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి గృహస్థాశ్రమంలో ఉన్న లాయర్ మహాశయకి బోధించి, ప్రపంచం వాళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉంటారు, ఎందుకంటే మీరేమిటి సన్యాసులు, మీకేం బాధ్యతలు ఉండవు స్వామి, మీరు ఎప్పుడైనా తపస్సు చేసుకోవచ్చు, మాకెన్ని బాధ్యతలు ఉంటాయి అని అంటారు కదా.
మరి ఒక యోగి ఆత్మకథ గురువులు ఆ బాధ్యతల్లో ఉండి కూడా ఎన్లైటైన్మెంట్ పొందారు, అష్టసిద్ధులు పొందారు, గొప్ప వాళ్ళు ఇది సాధించారు కాబట్టి మిగతా వారు కూడా ఆ గురు పరంపరని ఆదర్శం తీసుకొని ముందుకు వెళ్ళి తరిస్తారని కోరుకుంటున్నాను. ఇక ఈ యొక్క అష్టాంగ యోగము సారమే ఈ క్రియాయోగం. క్రియాయోగం చేస్తే కూడా మనం ఆ సమాధి స్థితిని అందుకోవచ్చు. కానీ ఈ యమ నియమాలు అనేది అందరికీ కామన్. అవి పాటిస్తే చాలా మంచిది. ఆసన, ప్రాణాయామ ఇవన్నీ ఇందులో వస్తాయి. వాటి సారాన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇందులో తీసుకున్నారు. యమ నియమాలని పాటిస్తే మనము వీటిని పాటిస్తే సాధనలో మనము తొందరగా మనము ముందుకెళ్తాం అన్నమాట. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఉంటే అడగండి. గురువు గారు, నాకు ఒక క్వశ్చన్ ఉందండి. అమ్మ తల్లి. ఇప్పుడు అంటే ఇది చేయించేది, చేసేది అంతా భగవంతుడే అంటారు కదండి. అప్పుడు మన పాత్ర ఏముంటది? ఓహో! చాలా చక్కగా తెలివిగా వేశారు మీరు ప్రశ్న. ఓహోగా భగవంతుడే గదా! అయ్యో! ఇప్పుడు సరే అమ్మా, ఒక చిన్న పాత్ర. అయ్యో! నాకేదో నాలుకకు రుచి కావాలని కోరింది. కండ్లు చూసినాయి, చేతి పోయి కోసింది జంతువుని. చేతులు వండినాయి, పాత్రలో వండింది. నాలో బుద్ధి కలిగించింది కూడా భగవంతుడే గదా! బుద్ధి కూడా భగవంతుడే, మనసు భగవంతుడే, శరీరం భగవంతుడే, ఆత్మ భగవంతుడే, అన్నీ భగవంతుడే గదా! మరి ఆ జీవి ఎదురుగా కనిపించే జీవి కూడా భగవంతుడే గదా! మరి ఆ భగవంతుని కోసి భగవంతుడికి వేస్తామా చెప్పండి. సరే పోనీ మన బిడ్డ ఉన్నది. జూ పార్క్‌కి వెళ్ళినాము. ఒక పులి జంప్ అయి వచ్చింది. బాగా ఆకలిలో ఉన్నది. దానికి ఆహారం పెట్టాలి. అడవిలో పోతున్నాం ఏదో మనం ట్రెక్కింగ్‌లో. ఓ పులి అడవికెళ్ళి వచ్చేసింది. వచ్చి మన బిడ్డను ఎత్తుకొని పోతుంటే మన దగ్గర కర్ర ఉన్నా, రాయి ఉన్నా, రివాల్వర్ ఉన్నా కాల్స్తాం. ఎందుకు? పాపం ఆకలిలో ఉంది. తినని వారం అయింది. ఆహారం దొరకక నెల రోజులు అయినట్టుంది. నన్ను ఎందుకు వదిలేం? చెప్పండి. దీనికి నాకు ఆన్సర్ చేయాలి మీరు. పాపం ఆకలిలో ఉంది. ఈ తినని పాపం ఇంకో పిల్లని కంటాం కదా అని ఆలోచన ఎందుకు రాదు? నలుగురు ఉన్నారు కదా, లేకపోతే ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు చాలదా పాపం ఆకలిలో ఉందని? మరి దాని బిడ్డను కోసుకొని తింటున్నాం కదా మనం. అవునా కదా? అదే జంతువు బిడ్డని మనం విలవిలలాడుతుంది, రక్తం కారుతుంది, విలవిల కుయ్యో మొర్రో అని మొత్తుకుంటుంది మేకలు, గొర్రెలు, కోళ్ళు. అంటే మన బిడ్డ ఒక న్యాయం, మన బిడ్డ ఒక న్యాయం, వాళ్ళ బిడ్డ ఒక న్యాయం. అయినా భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. భగవంతుని బిడ్డలమే కదా. క్రిమి, కీటక, పశువు, పక్షువు, జంతువులు అన్ని భగవంతుని బిడ్డలమే కదా. మరి భగవంతుడు అమ్మవారు తన బిడ్డని కోసి పెట్టమంటదా చెప్పండి? మీ బిడ్డకు మీరు గాయం అయితేనే తట్టుకోలేరు. అవునా కదా? కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, చాలా బాధపడతారు. వాళ్ళు విలవిల ఆడుతుంటే మీరు తట్టుకోలేరు. తల్లి ప్రాణం. అవునా? రకరకాలుగా అల్లాడిపోతుంటారు. ఏదో ట్రీట్మెంట్ చేయడానికి పోతారు మీరు. మరి అలాగే భగవంతుని బిడ్డలే కనుక ఇప్పుడు చూడండి, విచక్షణ ఇచ్చాడు కాబట్టి భగవంతుడు మంచి చెడులు అనేది శాస్త్రం చెప్తుంది. ఇది మంచి, ఇది చెడు. ఎండ కోతే ఎండ కొడుతుంది, ఎండ సొడ కొడుతుంది, ప్రాబ్లం అని మనం గొడుగు పట్టుకుంటాం. వర్షం వస్తే గొడుగు పట్టుకుంటాం, రెయిన్ కోట్ వేసుకుంటాం. ఎందుకు? మన మనసులో బుద్ధి ప్రేరణ కలిగిస్తుంది. అవునా? కొన్ని మన మనసు కోరుతుంది. మనసు సూచింది ఎలా కాదంటది, కావాలంటది. మనసు గుడ్డిది. బుద్ధి చెప్తుంది ఇది చేయకు, ఇది హీట్ ఎక్కువ ఇస్తుంది బాడీకి, ఇది తీసుకోకు, ఇది నీకు జీర్ణం కాదని చెప్తుంది. ఎండ వస్తుంది జాగ్రత్త పడు, వర్షం వస్తుంది జాగ్రత్త పడు, ఇది చెయ్యి, ఇది వద్దు అనేది బుద్ధి చెప్తుంది. కానీ మనసు మాత్రము ఇది గుడ్డి, ఏది కావాలంటే అది కోరుతుంది. చూసిందెల్లా కోరుతుంది మనసు. కానీ లోపల ఉండి ఒకటి హెచ్చరిస్తుంది, ఇది చెయ్యి, ఇది వద్దు అనేది ఒక ఆప్షన్ ఇస్తుంది. అది బుద్ధి. బుద్ధి మాట వింటే సక్సెస్ అవుతుంది, అది బాగుపడతాం. మనసు మాటనే వింటామనుకో మనకి ఇబ్బంది అవుతుంది, దుఃఖాలు తప్పవు. అయితే ఇక్కడ భగవంతుడు సృష్టిలో రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి వైపు వెళ్తే మనము సుఖంగా ఆనందంగా ఉంటాం, చెడు వైపు వెళ్తే దుఃఖంగా ఉంటాం. అంటే ఫుడ్ కానీ, ఆలోచన విధానం కానీ, పని కానీ, ఏదైనా పర్వాలేదు, ఏదైనా ఏ విషయంలో అయినా కానీ. కనుక ఈ శాస్త్రము మరి ఏది మంచి ఏది చెడు అనేది ఎట్లా తెలుసుకుంటాము? మాకేమీ తెలియదు కదా, శాస్త్రాలు చదువుకోలేదు, మేము సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఒక గృహిణో లేకపోతే నేను ఓ డాక్టర్నో ఇంజనీర్నో, నేను ఈ చదువులు చదవలేదు కదా అని మీరు అనుకుంటారు. కానీ మంచి చెడు అనేది శాస్త్రంలో చెప్పబడ్డది. ఏది చేయాలి, ఏది వద్దు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ఎంత చేయాలి, ఏది ఎలా చేయాలనేది కూడా శాస్త్రంలో చెప్పబడ్డది. ఆ పెద్ద పెద్ద శాస్త్రాలను మీరు ఆచరించలేకపోయినా ఒక మంచి గురువు దాన్ని పట్టమంటే 2 ముక్కల్లో మీకు జీవన విధానం చెప్పేశారు. పతంజలి సూత్రాల్లో చెప్పారు, యమనియమాలు చెప్పారు, అవి ఆచరిస్తే అయిపోయి, అది శాస్త్రం.
దానికి వ్యతిరేకంగా చేస్తే ఓహో శాస్త్రానికి మనం వ్యతిరేకంగా ఆచరిస్తున్నాం, దుఃఖం తప్పదు. ఇప్పుడు ఎవరు వెళ్ళినా ఎండలో ఇబ్బందే కదా, పెద్దవాళ్ళు వెళ్ళినా, చిన్నవాళ్ళు వెళ్ళినా, వృద్ధులు వెళ్ళినా అంతేనా. వర్షంలో ఎవరు వెళ్ళినా తడుస్తాం కదా, చలి జ్వరం వస్తుంది కదా. చెప్పండి, ఎవరైనా ఆ వర్షంలో బయటికి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే రెయిన్ కోట్ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బంది ఉండదు కదమ్మా. అట్లా కనుక కొన్ని పనులు మనకు తప్పక చేయవలసి వస్తుంది. చేయవలసి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి కదా. కనుక అట్లా ఆ రకంగా మనము ఈ ఈ శాస్త్రంలో పెరిగితే వివేకం పెరుగుతుంది. ఏది చేయాలి ఏది వద్దనేది తెలుస్తుంది. శాస్త్ర ప్రకారంగా నడుచుకుంటే ఏమి లాభం అంట? సక్సెస్ వస్తుంది, సిద్ధి వస్తుంది, అలాగే సుఖం వస్తుంది, శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది, మోక్షం కలుగుతుంది శాస్త్ర ప్రకారం జీవిస్తే. అలాగే శాస్త్ర ప్రకారంగా జీవించకపోతే నససిద్ధి నవాప్నోతి నసుఖం నా పరాంగతి అంటున్నారు. సుఖం లేదు, సిద్ధి లేదు, సక్సెస్ లేదు. ఎవరికైనా నీకు సక్సెస్ లేదంటే చెప్పండి, ఆ పని చేస్తామా? చెప్పండి. నీకు సుఖం లేదు అంటే ఆ పని చేస్తామా? చెప్పండి. అంటే నీకు ఏం బెనిఫిట్ లేదంటే ఆ పని చేస్తారా? ఎవరైనా రిస్క్ తీసుకుంటారా? హార్డ్ వర్క్ చేస్తారా? బెనిఫిట్ ఉందంటే ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు, ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు. కానీ బెనిఫిట్ లేదంటే ఎవరు ఏ రిస్క్, ఏ సాహసం చేయరు, ఏ హార్డ్ వర్క్ చేయరు. అలాగే ఇక్కడ మీరు ఎప్పుడైతే సిద్ధి లేదు, సుఖం లేదు, మోక్షం లేదు, శాస్త్ర ప్రకారంగా వెళ్ళకపోతే, శాస్త్ర ప్రకారంగా చేస్తే సక్సెస్ ఉంటుంది. సిద్ధి అంటే సక్సెస్, సిద్ధి ఉంటుంది, సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ముక్తి మోక్షం ఉంటుంది. కనుక ఏది చేయాలి ఏది వద్దు అనడానికి శాస్త్రమే ప్రమాణము. కనుక నశ్రేయో నియమం వినా, నియమం లేని శ్రేయస్సు లేదంటుంది. కనుక కొన్ని బేసిక్ నియమాలు మనము కొన్ని పాటించాలి. కనుక ఇప్పుడు యమ నియమాలు పాటిస్తే యోగ సిద్ధి లభిస్తుంది. పిల్లర్స్ దృఢంగా ఉంటే మనం 100 అంతస్తులైన బిల్డింగ్ కట్టవచ్చు. పిల్లర్స్ దృఢంగా లేకపోతే, ఫౌండేషన్ గట్టిగా లేకపోతే బిల్డింగ్ ఉంటుందా? గాలి వానలకు వెళ్ళిపోతాయి కదా, నష్టపోతుంది, బిల్డింగ్ కూలిపోతుంది. కనుక అలాగే ఈ విధంగా బిల్డింగ్ పిల్లర్స్ లాంటివి యమ నియమాలు. కనుక ఇక్కడ ఈ విధంగా మనము చాలా మంది ఏంటంటే కొన్ని లాజిక్ గా మనం కొన్ని భౌతికంలో కొంతమంది చాలా మంది లాజిక్ గా మాట్లాడుతుంటారు, కొన్ని చెప్తుంటారు. కానీ అవి అంత ఇది కాదనమాట. కనుక మనం అంటారు, అయ్యో ఇది దేవుడిచ్చిందే కదా, మనం తిననికనే ఇచ్చారు కదా ఈ జంతువులు అంటారు. అవునా కాదమ్మా? ఎందుకంటే మనము అంటే మరి ఇంతవరకు చెప్పిన మన బిడ్డలను కూడా ఇచ్చింది కదా పులి తిన్నప్పుడు, మనం కాదంట. కనుక అట్లాగే ఇక్కడ కూడా కొన్ని ఏంటంటే మనము ఒకటి మనకు ఇది చెయ్యి ఇది వద్దు అనడానికి మనకు లోపలనే మనకు బుద్ధి ప్రేరేపిస్తుంది. ఒక పని చెయ్యి, ఒక పని వద్దు అని. అంటే ఎక్కువ స్పీడ్ పోకు, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, యాక్సిడెంట్ అవుతుంది, ఏం కానీ త్వరగా పోవాలని మనసు ప్రేరేపిస్తుంది. ఏమైతుందిలే, త్వరగా వెళ్ళాలి కదా, అర్జెంట్ వెళ్ళాలి కదా, డ్యూటీకి టైం అయిపోతుంది అని మనసు చెప్తుంది. ఊరుకో, ఒక 5 నిమిషాలు ఏదో స్వాది చెప్పుకొని సార్తో ఏదో మనం ఆఫీసులో చెప్పుకుందాము, ఎదుటి వాళ్ళ ప్రాణమాపాయం, మనము ప్రాణమాపాయము, చాలా ఇది కదా, ఇంకొక గంట సేపు ఎక్కువ వర్క్ చేసి వచ్చినా పర్వాలేదు, లేదు అట్లా చేయకూడదు, షిఫ్టులు కూడా ఉన్నాయి కదా మన దాంట్లో, మనం కాకపోతే కాస్త ఎక్కువ వర్క్ అయినా చేసి వస్తాము, నువ్వు ఇలా చేయకూడదు, స్పీడ్ పోవద్దు, కంట్రోల్ బెల్లు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, సిగ్నల్ క్రాస్ చేయకు అని మన లోపల బుద్ధి చెప్తుంది. కనుక బుద్ధిది వినాలి మనం, మనసు మాట వినకూడదు. అలాగే ఇక్కడ కూడా ప్రతి విషయంలో కూడా మనం ఫంక్షన్కి వెళ్ళాము, చాలా రుచిగా ఉన్నాయి, మళ్ళీ దొరుకుతాయా, లాగించేయి అంటుంది నాలుక. మనసు చెప్తుంది, మనసు చెప్తుంది, నాలుక కూడా చెప్తుంది. కానీ పొట్ట వద్దు, నాకు ఉబ్బరంగా ఉంది, కష్టంగా ఉంది, వద్దు అని చెప్తుంది. కానీ పొట్ట మాట వినరు, అమాయకుడు పొట్ట, ఏది వేసినా భరిస్తుంది. కనుక ఆ రకంగా మనం మనసు మాట వినకుండా బుద్ధి లోపల ప్రేరేస్తుంది, ఇది నీకు బీపీ షుగర్లు ఉన్నాయి, లేకపోతే నీ జీర్ణశక్తి కొంచెం ఇదిగా లేదు, కనుక నువ్వు ఈ లైట్ భోజనం తీసుకో, ఇది తీసుకో నీ ఆరోగ్య రీత్యా అని బుద్ధి చెప్తుంది. కనుక బుద్ధి మాట వినాలి మనం. కనుక ఆ రకంగా ఆ శాస్త్ర ప్రకారంగా వెళితే మనము సక్సెస్ లభిస్తుంది. శాస్త్ర ప్రకారంగా లేకపోతే మనం నష్టం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో
యమ నియమాలు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఆధ్యాత్మికంలో మనం ఎంలైటైన్మెంట్ పొందాలంటే, ఆధ్యాత్మిక లాభం పొందాలంటే మనము తప్పకుండా యమ నియమాలు పాటించాలి. కొన్ని నియమాలు పాటించాలి. కనుక మనము ఈ యొక్క సాధన చేసేటప్పుడు కూడా కొద్దిగా ప్రతిజ్ఞ అని ఒకటి పెట్టినాం. ఈ కనీస బేసిక్ యమ నియమాల్లోనివే వస్తాయి పాయింట్స్. బేసిక్ నియమాలు ఉంటే మనం తొందరగా మనం బెనిఫిట్ పొందుతాం. ఇంకా మీ డౌట్ క్లియర్ అయిందా అమ్మా? ఇంకేమైనా డౌట్ ఉందా? క్లియర్ అయింది. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇక్కడ మనము కన్ఫ్యూజ్ అవుతాం నిజంగా కూడా. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాం? మనం ఇక్కడ శాస్త్రం చదవలే, భగవద్గీత అనేది చదవకుంటూ ఉంటాం. ఒకవేళ భగవద్గీత చదివినా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ శ్లోకం మనం ఓదార్చాలి. చదువుతాము అంటే అర్థం లేని చదువు పెడతాం అన్నట్టుగా చదువుతాం, వదిలేస్తాం. కానీ నిత్య జీవితంలో మనకి ఏ సమస్య వచ్చినా ఆ భగవద్గీతలో ఒక శ్లోకము మనకు ఆన్సర్ గా రావాలి. మనం చదివిన ఒక ఆధ్యాత్మిక గ్రంథము, ఒక గురువులు రాసిన పుస్తకం కానీ మనకు డౌట్లు క్లియర్ చేయాలి మనకు నిత్య జీవితం. అట్లా లేనప్పుడు మనం అందుబాటులో ఉన్న గురువుల ద్వారా మనం సందేహాలు తొలగించుకోవచ్చు. అట్లా మంచి భగవంతుడే సృష్టించిండు, చెడు భగవంతుడే సృష్టించిండు. ఒక దగ్గర మల్లెపూల తోట ఉంటుంది, ఒక దగ్గర డ్రైనేజ్ ఉంటుంది. కానీ డ్రైనేజ్ దగ్గర కూర్చోడానికి ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి? మల్లెపూల తోటలో హాయిగా ఒక గంట సేపు స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్, చక్కగా పూల వాసన ఆస్వాదిస్తాం, అంతే కదా. ఎవరైనా రోగాలు రావాలని కోరుకోరు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. దుఃఖం రావాలని కోరుకోరు, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. మనము మన కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఆ పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఎందరో కొందరే మహానుభావులు లోకంలో ప్రతి కుటుంబం చల్లగా ఉండాలి. సర్వజీవులు, మళ్ళా మానవులు ఒకరే కాదు, సర్వజీవులు లోకా సమస్త సుఖినో భవంతు, సర్వజీవులు సుఖంగా ఉండాలని ఎన్లైటైన్మెంట్ పొందిన ఋషి కోరుకుంటారు. కనుక ఎందుకు ఋషులు ఇంత గౌరవించబడతారంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చినా గానీ ఆశీర్వదించి పంపుతారు. అవునా కదా? కొంతమంది యోగుల చరిత్ర చదివినప్పుడు నేను ఎన్నడూ చూడలే ఆ యోగిని దర్శించినాను, ఏదో నాకు ఇంత శుభం జరిగింది ఆశీర్వదించారన్నారు. వాళ్ళు దక్షిణ కోరలే, పాద నమస్కారాలు కోరలే, నమస్కారాలు కోరలే. కానీ మనం పోయినాం, గౌరవంగా నమస్కరించినాము, పోయినాము. వాళ్ళు ఏదో తీర్థమో ప్రసాదం ఇచ్చిండ్రో లేకపోతే ఏది ఇవ్వకుండా నోటికుంటనే తదాస్తు అన్నారు అనుకోండి, ఆ ఫలితము కోరింది వారు తదాస్తు అనడం వలన అంటారు. మరి ఎక్కడ ఇది జరిగిందంటే మరి వీళ్ళ ఖాతాలో పుణ్యం లేదు. మరి ఆ పుణ్యం ఎట్లకెళ్ళి యాడ్ అయింది? వారు తదాస్తు అన్నారు, మనో వాంఛ ఫల సిద్ధిరస్తు అన్నారు. మనో వాంఛ ఫల సిద్ధిరస్తు. మనో వాంఛ అంటే మీ మనసులో ఉండే కోరిక సిద్ధించుగాక అన్నారు. మరి ఆ కోరిక సిద్ధించడానికే వీళ్ళకు సంతానమే కలగలే. 20 ఏళ్ళ నుంచి తిరిగిండ్రు, ఓ 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, సంతానం కలగలేదు అన్నారు. ఈ మనసులో గ్రహించారు ఆ ఋషి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్నారు. అంటారు కదా, పుత్ర ప్రాప్తిరస్తు అన్నారు అనుకోండి, ఏదో ఒకటే. మరి అప్పుడు వారికి అక్కడ శుభం జరిగిందంటే మరి పుణ్యం వాళ్ళ ఖాతాలో లేదు. మరి ఎక్కడికి వెళ్ళి యాడ్ అయింది? ఈ ఋషి వాక్ వలన ఈ ఋషి పుణ్యం అక్కడ యాడ్ అయింది. అర్థమైంది కదా? మరి వీళ్ళకు ఋషుల దగ్గర పుణ్యం ఎక్కువ ఉంటే మోక్షం ఎట్లా వస్తుంది? పుణ్యం ఉండొద్దు పాపం ఉండొద్దు అంటారు కదా. పాపం ఉంటే ఎలిజిబుల్ కాదు, పుణ్యం ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు. పుణ్యం లేకుండా పాపం లేకుండా అన్ని జీరో అయితే ఏది లేదు జీరో అంటే ఏం లేదా బూడిద అంటారు. ఇప్పుడు యజ్ఞం చేసినప్పుడు కర్రలు ఉన్నాయి, యజ్ఞం చేసిన తర్వాత ఏమంటారు? బొగ్గులుగా మిగిలినాయి అనుకో మసి అంటుతుంది. ఇక ఆ బొగ్గులు కూడా కాలవాలి మొత్తం. ఇంకా పూర్తి కాలినాక ఏముంటుంది? బూడిద. బూడిద తెల్లగా ఉంటుంది. ఇంకా బూడిదను కాల్చడానికి ఏమైనా ఉందా? బొగ్గులు ఉన్న బొగ్గులతోటి కూడా వంట చేసుకోవచ్చు. ఏముంది ఆ బూడిద అంటారు. అంటే ఇంకేం లేదు, ఇంకా కాల్చడానికి ఏం లేదు అక్కడ. అంటే మనది బూడిద కావాలి, కర్మలన్నీ కాలిపోయి కర్మలన్నీ కట్టెలు కాలిపోయి బూడిద కావాలి, జీరో కావాలి. జీరోకి ఇంకేమో ఉంటుంది, అంతేనా కదా? ఏం లేదు కదా జీరో. ఏముందా? జీరో, సున్నా అయిపోయింది అంతా, అంతేనా కదా? అంత జీరో అయిపోయింది, జీరోకి వచ్చినా అంటారు కదా. అట్లా ఇంకేం లేదన్నమాట అక్కడ. మరి వాళ్ళ పుణ్యం ఎట్లా అంటే ఇట్లా కొంతమందిని నిస్వార్థంగా ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఎవరు ఊరు పేరు తెలియకున్నా కానీ నిస్వార్థంగా ఋషులు మేలు చేస్తుంటారు, ఆశీర్వదిస్తుంటారు. తద్వారా వీళ్ళ పుణ్యం ఆ విధంగా జీరోకి వచ్చేస్తుంది. మరి వాళ్ళు తెలియకుండా నడుచుకుంటూ పోతుంటే క్రిమి కీటకము పక్షి ఏదో ఒకటి తొక్కుతుంట కదా. మరి చనిపోయింది అనుకో, ఆ పాపం ఎక్కడ పోతుంది అంటే ఆ మహనీయులని నిష్కారణంగా దూషించిన వాళ్ళకి వెళ్ళిపోతుంది అట్లా. కనుక వీళ్ళలో ఇక ఏమి లేదు, జీరోకి వచ్చేస్తారు. కానీ బుద్ధిపూర్వకంగా ఏది చేయకూడదు, చేరు మహానుభావులు. కనుక అట్లా
అది ఎక్కువ శిక్ష అర్హులు కారు దానికి. మళ్ళా వాళ్ళు ఏదో జపతపం ద్వారా మళ్ళీ శుద్ధి చేసుకుంటారు లెక్క. కనుక అట్లా బుద్ధిపూర్వకంగా చేసింది వేరు, మనకు తెలియక ఇప్పుడు చూడండి, మనకు తెలియక చేసింది వేరు, తెలిసి చేసిన దానికి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. చట్టరీత్యా అయినా సరే. తెలియక మనం ఉందనుకోండి, తెలియక చిన్న యాక్సిడెంట్ జరిగిందనుకో దానికి తక్కువ పనిష్మెంట్ ఉంటది. ఒకరిని పొడిచినాం అనుకోండి, ఎక్కువ పనిష్మెంట్ ఉంటదా? ఉండదా? అవునా కాదా? పరిగణలోకి తీసుకుంటారు. అట్లా బ్రేక్ ఫెయిల్ అయిందనుకోండి, ఇక్కడ బ్రేక్ ఫెయిల్ అని చూయిస్తారు. అవునా కదా? దానికి తక్కువ పనిష్మెంట్ ఉంటదా? ఉండదా? అట్లా. అట్లా ఇది గూడా భగవంతుడు గూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు కనుక, ఆ రకంగా మనము ఈ విధంగా ఏది చేయాలి, ఏది వద్దనడానికి శాస్త్రమే ప్రమాణము. శాస్త్ర ప్రకారంగా జీవిస్తే సుఖంగా ఉంటాము. శాస్త్ర ప్రకారంగా లేకపోతే దుఃఖం ఉంటుంది. ఇంకా మీకేమైనా సందేహాలున్నాయా? ఇంకెవరైనా అడిగే వాళ్ళున్నారా? ఏం లేవు. వేరే ఇంకెవరైనా మీకు సందేహాలుంటే అడగండి. రోజు సాధన చేస్తుండండి. సాధన చేస్తుంటే మన వివేకం పెరుగుతుంది. అయితే సత్సంగం వలన బుద్ధి మాంద్యం పోతుంది, వివేకం అబ్బుతుంది అంటారు ఎవరు? విదురుడు. అలాగే మన శాస్త్రం చదవడం వలన, సత్సంగాల వలన మనకెన్నో సందేహాలు తొలుగుతాయి. అగ్నికి గాలి తోడైతే అగ్ని బాగా మండుతుంది. మన సాధనకి సత్సంగము, శాస్త్ర పఠన, శాస్త్రము తోడైతే మన సాధన ముందుకెళ్తుంది. డౌట్లు క్లియర్‌గా ఉంటాయి కాబట్టి ముందుకెళ్తాం. ఇప్పుడు అడవిలో వెళ్తున్నాము, దారి అవునా కాదంటే భయంతో వెళ్తాము, అక్కడే ఆగిపోతాం. డౌట్ క్లియర్ అయిందనుకో నడుచుకుంటూ వెళ్తాం. ఓహో! ఇదే దారి కదా! గూగుల్ మ్యాప్ చూపిస్తుంది వెళ్దామని. అట్లా అలాగే మన సందేహాలు తొలగించుకొని చక్కగా సాధనలో ముందుకు వెళ్తే ఇంకా మనం ముందుకెళ్తాము. సాధన అనేది చాలా ముఖ్యం. ఎన్ని శాస్త్రాలు చదివినాము, ఎంత ఇది అని కాదు, ఎంత తెలివి ఉంది అనేది కాదు. ఋషులు చాలా మంది చదువు రాని వాళ్ళున్నారు. గొప్ప గొప్ప యోగులు, ఋషులున్నారు హిమాలయాల్లో. ప్రా వేదవ్యాసులు కూడా చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళలే. చిన్నప్పుడే తపస్సు ఎళ్ళిపోయారు. కానీ వేదాలు రాయగలిగారు. ఎందుకు? ఎన్‌లైటన్‌మెంట్ పొంది. కనుక ఆ రకంగా తపస్సు వలన సాధ్యం గాంది లేదు ఈ కాలంలో. రత్నాకరుడు చదువు రాదు, రామాయణాన్ని రాశారు. ఎందుకు? తపస్సు చేసి వాల్మీకి మహర్షిగా మారారు. అప్పుడు ఆయన రామాయణం రాకముందే సంస్కృతంలో రామాయణాన్ని రాసిపెట్టారు. మామూలు రత్నాకరుడు అనే గజ దొంగ. అతను నారదుల మహర్షుల వారికి దగ్గర శిష్యరికం చేసి సాంగత్యం వలన ఒక ఋషి ఎన్‌లైటన్‌మెంట్ పొందారు. సాధనతోటి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కనుక సాధనతోటి ఏదైనా సాధ్యమే. కనుక సాధన చేయాలి. సాధన ఆరోగ్యం సరిగా లేదా? సాధన. మనసు కంట్రోల్ లేదా? సాధన. మెమరీ పవర్ తక్కువుందా విద్యార్థులకి? సాధన. ఆరోగ్యం సరి లేదా వృద్ధులకి? సాధన. సంకల్ప శక్తి తక్కువుందా? సాధన. ఆత్మవిశ్వాసం లేదా? సాధన. డిప్రెషన్‌లో ఉన్నారా? సాధన. నష్టాల్లో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? దుఃఖాల్లో ఉన్నారా? సాధన. కల్ప వృక్షము, కామధేనువు, చింతామణి. మనం కోరింది ఇస్తుంది. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకోవచ్చు సాధనతోటి. రూపాయి ఖర్చు లేదు, ఎటు తిరగనక్కర్లేదు. కూర్చున్న దగ్గరనే మన ఇల్లే ధ్యాన మందిరంగా మారిపోతుంది. ఉదయం గంట, సాయంత్రం గంట సాధన చేయండి. సెలవు దినాల్లో మంచిగా బాగా సాధన పెంచుకోండి. ఆహార నియమాలు గతంలో చాలా చెప్పినాను. పోయినసారి కూడా చెప్పినాను. ఆ ఆహార నియమాలు చక్కగా పాటిస్తూ ద్రవాహారం లాంటివి తీసుకుంటూ సెలవు దినాల్లో రోజంతా మనం ఎక్కువ సాధన చేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు మన ఆశ్రమంలో బ్రహ్మజ్ఞాన భారత్ సభ్యత్వాలు ఇస్తున్నాం. వెబ్‌సైట్ లో కూడా ఉంటుంది. మీ అంతటా మీరు బ్రహ్మజ్ఞాన భారత్ సభ్యులుగా మారండి మన విద్యార్థులకి. ఎందుకంటే చిన్నప్పటి సందే యోగ విద్య, బ్రహ్మ విద్య విద్యార్థులకు అందాలని. కనుక బ్రహ్మజ్ఞాన భారత్ పూర్వం ఋషులు బ్రహ్మజ్ఞానంతో ఉంటుంది. తిరిగి ఇప్పుడు బ్రహ్మజ్ఞాన భారత్‌గా మారాలని మేము మా యొక్క ఆశయంతోటి బ్రహ్మజ్ఞాన భారత్ సభ్యత్వాలు ఇచ్చి, ఉచిత సభ్యత్వాలు ఇచ్చి పిల్లలకి స్కూల్లో ఈ యొక్క బ్రహ్మ విద్య, యోగ విద్య ఒక సబ్జెక్ట్ గా ఉండాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు యోగులుగా, ధ్యానులుగా తయారు కావాలనేది మా యొక్క ఆశయము. అలాగే తర్వాత ఈ జిల్లాల వారీగా అన్ని జిల్లాలుగా కూడా మనం దేశమంతటా కూడా ఈ G50 ప్రోగ్రామ్స్ అని పెట్టి అందరికి కూడా క్రియాయోగాన్ని, ఉచిత క్రియాయోగ దీక్షలు ఇస్తున్నాము. అలాగే మన ఆశ్రమంలో కూడా ఇవి ఉంటాయి. ఎవరైనా వచ్చి ఎంతకాలమైనా వచ్చి సాధన చేసుకోవచ్చు. అలాగే జ్ఞాన వివేక భారత్ అని స్కూల్లో, కాలేజీల్లో కూడా యూత్ కి కనుక ఒక వివేకానందుడు లాగా తయారు కావాలి అందరు యూత్ అని. వివేక్ అంటే వివేకానందుడు, జ్ఞాన వివేక భారత్ అని మనం చక్కగా స్కూల్లో, కాలేజీల్లో కూడా యూత్ లో మంచి ఒక
వాళ్ళకి ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్డ్ ఉంటుంది విద్యార్థులకి. మరి దాంట్లో నాకు ఈ యోగం ఏ రకంగా ఉపయోగపడుతుంది? నా స్ట్రెస్‌ని తట్టుకోగలనా? డిప్రెషన్‌ని తట్టుకోగలనా? నేను మన మెమరీ పవర్‌ని పెంచుకోగలనా? అని ఇదే చూస్తారు విద్యార్థులు. విద్యార్థులకు గావాల్సింది. కనుక వాళ్ళకి వీటి మీద అవగాహన పెంచుకోవడానికి కలిగించి, వాళ్ళకి ఒక మోటివేషన్ క్లాస్ ఇచ్చి, వాళ్ళకి ఆత్మవిశ్వాస మనోబలాన్ని బోధించి, ఇటు థియరీ, ప్రాక్టికల్ ద్వారా వాళ్ళని గొప్ప వ్యక్తులుగా తయారు చేయటం కోసము పెట్టిందే జ్ఞాన వివేక భారత్ అని స్కూల్లో, కాలేజీలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసింది ఈ ప్రోగ్రామ్స్. తర్వాత అన్నపూర్ణాదేవి అమృతాస్తం అనే ప్రోగ్రామ్ ఎందుకు పెట్టినామంటే, ఆకలి లేని సమాజాన్ని మనము నిర్మించాలి. ఇప్పుడు అమెరికాలో కూడా హోమ్‌లెస్ పీపుల్స్ ఎందరో ఉంటారు వీధుల్లో. కనుక ఇక్కడ కూడా మహానగరాల్లో కూడా తల్లిదండ్రులను బయటికి రోడ్డు మీద పంపించిన వాళ్ళుంటారు. వికలాంగులుంటారు, మతి స్థిమితం లేని వాళ్ళుంటారు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళుంటారు, అనాథలుంటారు, బీద వాళ్ళుంటారు, ఉంటారు. వారి కోసం అనేదే ఈ పథకం. ఈ పథకం ద్వారా ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలి. అంతటా అన్నదాన సెంటర్స్ 2028 వరకు కూడా 202 అంటే మనకు 2028 ఉగాది వరకు కూడా మనకు 250 సెంటర్లలో నిత్యాన్నదానం జరగాలనే సంకల్పంతోటి ముందుకెళ్తున్నాం. అంతటా కూడా నిత్యాన్నదానం జరుగుతుంటుంది. కనుక ఈ విధంగా మరి ఈ యొక్క సంస్థ ఎట్లా నడుస్తుంది మీదంటే, ఈ ప్రజలతోటి నడపబడే స్వచ్ఛంద సంస్థ. ఎవరిని పీడించము, నోరు తెరిచి అడగము, ఇబ్బంది పెట్టము. స్వచ్ఛందంగా ఎవరైనా సహకరించొచ్చు. ఇది మన ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ. ఎట్లంటే 12A, 8G ఇవన్నీ ఉన్నాయంటే, ఇప్పుడు మనము ప్రతిది కూడా మనకిచ్చిన వస్తు రూపంలో, ధన రూపంలో ఏది మనకు వచ్చినా అది ప్రభుత్వం యొక్క మినహాయింపు. మరి తప్పకుండా రిసిప్ట్ ఇస్తాము. రిసిప్ట్ ఇస్తాం తప్పకుండా. ప్రతి దేనికి వస్తు రూపంలో వచ్చినా, ధన రూపంలో వచ్చినా మనకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ధన రూపంలో వచ్చిన ప్రతి రూపాయికి కూడా పన్ను రాయితీ కూడా లభిస్తుంది. 8G ప్రకారం పన్ను రాయితీ లభిస్తుంది. ఎన్ఆర్ఐస్ గాని, ఫారినర్స్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళకి FCRA మనకు యాడ్ అయ్యింది గనక, ఈశ్వరుని అనుగ్రహంతోటి, గురువుల అనుగ్రహంతోటి FCRA యాడ్ అయ్యింది గనక మీకు కూడా మీ యొక్క యుఎస్ ప్రభుత్వం ద్వారా కూడా మీది పన్ను రాయితీ లభిస్తుంది. మీకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది FCRA ప్రకారంగా. కనుక ఈ అన్ని వసతులు మన సంస్థకు ఈశ్వరుడు అనుగ్రహం ద్వారా మనకు ఇది ఉంది. కనుక అన్ని సేవలు ఉచితం, అందరూ ఆహ్వానితులే. ఎవరు ఎంతకాలమైన ఆశ్రమంలో ఉండి సాధన చేసుకోవచ్చు. కనుక అందరూ ఎవరు ఎంతకాలమైనా మన ఆశ్రమంలో ఉండి సాధన చేసుకోవచ్చు. అన్ని సేవలు ఉచితం, అందరూ ఆహ్వానితులే. కనుక ఇది సేవ కోసమే మనము గత 25 సంవత్సరాల నుంచి కూడా మన సంస్థ ఇటువంటి ఉచిత సేవల్ని అందిస్తుంది అని. కనుక అంతటా ఇవన్నీ క్యాంపులు నిర్వహిస్తున్నాము. అంతటా సేవా కార్యక్రమాలు, మన ఫెస్టివల్స్ ని, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఇక్కడ ఆచరించడం జరుగుతుంది. అలాగే యజ్ఞ యాగాలు, పూజలు కూడా ఇక్కడ ఆశ్రమంలో జరుగుతాయి. అన్ని సేవలు ఉచితం, అందరూ ఉచితంగా పాల్గొనవచ్చు. సామాగ్రి కూడా మనం అందజేస్తాము. కనుక మీరు ఎప్పుడైనా ఎన్ఆర్ఐస్ ఇండియా వచ్చినప్పుడు కూడా వారం 10 రోజులు మన ఆశ్రమంలో సాధన చేసుకోవాలన్నా కానీ మీరు ఆశ్రమానికి మెసేజ్ చేసి వచ్చేసి ఇక్కడ ఉండి జాయిన్ అయ్యి సాధన చేసుకోవచ్చు. కనుక ప్రతి వారం కూడా మనం క్లాసులు జరుపుకుంటున్నాం కాబట్టి మీ బంధుమిత్రులు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ, చాలా మంది ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులకు దూరంగా, కుటుంబానికి దూరంగా ఉండేటోళ్ళు ఉంటారు. కొంతమంది అక్కడ కూడా మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి. కనుక కొంతమంది కొన్ని సమస్యలతోటి, కొంతమంది డ్రగ్స్ కు బానిస అవుతారు, వైన్కి బానిస అవుతారు, కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళుంటారు. ఫ్యామిలీ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడేటోళ్ళు ఉంటారు. చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అవన్నిటి నుంచి మనం బయటపడాలంటే మనకు మనం టైం ఇచ్చి కొంత సాధన చేస్తే మనము ఆత్మవిశ్వాసం కలిగి ఇవన్నీ ఎదుర్కొనగలిగి జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోనగలుగుతాం. కనుక సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము, మనశ్శాంతిగా ఉంటాము, ముక్తి పొందుతాము, ఎంటర్టైన్మెంట్ పొందుతాము. మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాము. మన శరీరానికి మనం డాక్టర్ అవుతాము. మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాం. కనుక మీరు నిజంగా కూడా మీరు వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. GKMC ఛానల్ ని పరిచయం చేసి సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు చేయండి. మెల్లగా ఈ ఆన్లైన్ క్లాసులు మనకు వాట్సాప్ గ్రూప్ లో, NRI వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు జాయిన్ అయ్యేటట్టు మీరు సహకరించండి. ఒకవేళ మీరు వాళ్ళని ఇది చేసినా మనం ఈ యొక్క లింక్ ని మీరు షేర్ చేయొచ్చు. ఈ వాట్సాప్ మన ఏదైతే ఉంటుందో వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తే వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతారు. కనుక క్లాసుల్లో పాల్గొంటారు. కనుక మీరు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యవంతులైన దాకా, మీరు పూర్తి మనశ్శాంతి పొందిన దాకా, మీరు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న దాకా, అలాగే మీరు పూర్తి ఎన్లైట్మెంట్ పొందిన దాకా మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టాను మిమ్మల్ని.
కనుక ఎందుకంటే ముందుకుండి నడిపించడమే నా బాధ్యత ప్రపంచంలో అందరినీ. కనుక అది కూడా మీ తల్లిదండ్రులు మీ నుంచి ఏం ఆశించరు. స్వామి కూడా ఇంట్లో వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. ఇది ఒక సంస్థ. గురువులు చెప్తే స్థాపించింది. దీని ద్వారా సేవా కార్యక్రమాలే జరుగుతాయి. నా జీవితమా నేల మీద పడుకోవడం, ఏదో పచ్చి ఆహారం రాపుట్టు కొంత తీసుకోవడం, సాదా సబ్బులు, సోపులు, మ్యాట్లు ఇవన్నీ ఏం వాడడం. సాదా సీదా జీవితంలో మేము ఇప్పటికీ నడుచుకుంటా తిరిగే జీవితమే మనది. కనుక మన కోసం కాదు, ప్రపంచం కోసము. వసుదైక కుటుంబం, ప్రపంచమే నా కుటుంబం. కనుక అందరికి సేవ చేయడానికి హిమాలయం నుంచి నేను నా గురువులు పంపిస్తే వచ్చినాను. అక్కడ నేను చిన్నప్పుడు సాధన చేసుకున్న, ప్రపంచంలోకి రావడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకెందుకులే అనుకుంటే వేదవ్యాసులు అనుకుంటే, శంకరాచార్యులు అనుకుంటే, వివేకానందుడు అనుకుంటే ఇంత సేవ లోకంలో జరిగేదా? కనుక మనము తపస్సు చేసిన ఒక ఋషులే నిస్వార్థ సేవ చేయగలుగుతారు. వెళ్ళి సమాజంలో సర్వీస్ అందించు నాయన అని గురువుల ఆజ్ఞకు నేను రెస్పెక్ట్ ఇచ్చి, ఎందుకంటే గురువులు అంటే వారు ఏది చేయమన్నా నేను చేస్తాను. ఎందుకంటే గురువులు అంటే నాకు ఆ గౌరవం. కనుక దైవానికి గురువుకు ప్రేరణ కలిగిస్తే మనం ఆ ఆజ్ఞ దాటలేంది. కనుక లోకంలో కూడా అవసరం. ఇప్పుడు సమాజ పరిస్థితుల్ని బట్టి, కాలమాన పరిస్థితుల నుంచి, కోవిడ్ నుంచి కూడా ప్రజల్లో ఆరోగ్యాలు సరిగా లేవు, పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఉండి ప్రజల్లో చాలా ఎక్కువ ఇదైపోయింది. కనుక ఇప్పుడు సరి అయిన భోజనాలు లేదు, సరి అయిన జీవన విధానం లేదు, సరి అయిన ఇది లేదు లోకంలో. కనుక ఇవన్నీ కూడా మనకు బ్రహ్మ విద్య, యోగ విద్య చాలా అవసరము ప్రజలందరికీ కూడా. కనుక ఇవన్నీ సద్వినియోగం చేసుకోండి. మీ బంధుమిత్రులు కూడా సద్వినియోగం చేసుకున్నట్టు కోసం మీరు వాళ్ళకి సహకరించండి. సహకరించడం అంటే మీరు ఏమీ లేదు, వస్త్రం ఇచ్చినా చిరిగిపోతుంది, అన్నం పెట్టినా మళ్ళీ ఆకలి అవుతుంది. వాళ్ళ జ్ఞానము జీవితాంతం వెంట ఉండి నడిపించి క్రమశిక్షణగా, ఆనందంగా, శాంతిగా జీవించేటట్టు మనకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మ వికాసంతో జీవించేటట్టుగా మనకు సహకరిస్తుంది ఆధ్యాత్మికం. గనక ఈ బ్రహ్మ విద్య, యోగ విద్య అందరికి అందాలంటే మీరు అందరికీ దీన్ని స్ప్రెడ్ చేయాలి. అందరికి ఒక గేదె చూడండి బురదలో ఉండి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కంతా పూసుకుంటూ పోతుంది. మరి మీరు ఈ సుగంధము అనేది, ఈ యొక్క గంధం లాంటిది, ఇది అందరికి పూయాలి. అర్థమైంది? వాళ్ళకి తెలియదు, ఒకటే ఒప్పుకోరు. మెల్లమెల్లగా ఈ వైపున మెల్లగా కొత్తల పైన అభ్యాసం ఉంటుంది. అది ఒక డోసు పెంచుకుంటేనే ఒక ఫుల్ బాటిల్ వరకు వస్తారు. ఇది కూడా ఆధ్యాత్మికం కూడా మెల్లమెల్లగా ఇది అభ్యాసం అయితే అందరు ఈ వైపు వస్తారు. నేను ఎందుకు నేను చేస్తున్నాను. ఇప్పుడు దినేష్ గారు ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరు సాధకులు కాబట్టి వాళ్ళు చాలా ఇది. కొంతమంది ఏంటంటే నేను వచ్చానండి, మా వారు రారు, లేకపోతే మా ఆవిడ రాదండి అనుకుంటారు. వాళ్ళని కూడా మెల్లగా ఈ వైపు తీసుకొని రావాలి. బలవంతం పెట్టొద్దు, దీని బెనిఫిట్స్ తెలియజేయాలి అంతే. కనుక అట్లాగే మన బంధుమిత్రులను కూడా అందరినీ ఇది ఎక్కువ మంది ఇందులో పాల్గొనడానికి మీరు వారికి సహకరించిన వాళ్ళు అవుతారు. దీనికి ఏమీ ఖర్చు లేదు, ఏం ఫీజులు అడగరు, ఆ స్వామి డబ్బులు కూడా ఏం అడగరు. ఇదంతా ఫ్రీ సేవనే. ఇది చేయడం వలన ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాలి వాళ్ళకి. కనుక దీంతో ఏమీ ఇది లేదు కదా. కనుక అందరూ పాల్గొని, అందరూ ఎక్కువ మంది దీంట్లో పాల్గొని ఎక్కువ మంది మేలు పొందాలనేది మా యొక్క ఆశయం. మీరు ఎంటర్టైన్మెంట్ పొందిన దాకా మీరు వదిలినా నేను మిమ్మల్ని వదలను. కనుక మీరు సాధన చేయండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం